ఒక 10 అవర్స్ లైవ్ ట్రేడింగ్ అవర్స్లో ప్రాక్టీస్ ఉంటుందండి. ఆ తర్వాత కోర్స్ అంతా కంప్లీట్ అయ్యాక కూడా హైదరాబాద్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాం. సో ఈ విధంగా నియర్లీ ఒక 60 to 65 అవర్స్ వరకు నెక్స్ట్ ఒక 35 to 40 డేస్లో ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మార్నింగ్ బ్యాచ్ మిస్ అయ్యే అవకాశం ఉంది అంటే అదే క్లాసు అగైన్ లైవ్లో ఈవినింగ్ జరుగుతూ ఉంటుందండి. సో మా వాళ్ళకి ఈవినింగ్ లింక్ అంటే పంపిస్తారు. ఏదో ఒక బ్యాచ్లో వస్తే సరిపోతుందండి. ఓకే, 2 టైమ్స్ రావాల్సిన అవసరం ఉండదు. 2 టైమ్స్ కూడా సేమ్ టాపిక్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఏ బ్యాచ్ వీలైతే ఆ బ్యాచ్. సపోజ్ ఏదో ఒక బ్యాచ్ ఫిక్స్ అవ్వడం ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ మీరు మార్నింగ్ బ్యాచ్ అనుకోండి, కంటిన్యూషన్గా మార్నింగ్ రావడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక క్లాస్ మిస్ అయితే ఈవినింగ్ బ్యాకప్ తీసుకోండి. సో దయచేసి క్లాసెస్ మిస్ అవ్వకుండా, ఆప్షన్ చేయకుండా కంటిన్యూగా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లాసెస్ ఐ ప్రామిస్ యూ మై ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్తో చాలా మంది స్టాక్ మార్కెట్లో జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారని. అండ్ మీ హోప్స్, మీ ఆస్పిరేషన్స్ తగ్గట్టు ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. అంత సీరియస్గా క్లాసెస్ అనేవి మేము తీసుకుందాం. ఉండాల్సిందంతా మీకు ఆ సీరియస్నెస్, జీన్ ఉంటాయి. ఎలాగో అమౌంట్ పే చేశారు కాబట్టి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు కూడా సీరియస్నెస్, జీన్ ఉంటే మేము చెప్పే ప్రతిదీ కూడా సింపుల్గా హోంవర్క్ చేస్తూ ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో గ్యారంటీగా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గ్యారంటీగా తీసుకొని ముందుకెళ్ళే అవకాశం మార్కెట్లో ఉంటుంది. సో డైలీ 7 o'clockకి లాగిన్ అలౌ చేస్తామండి. డైరెక్ట్గా 7 o'clock లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒక 5 minutes లాగిన్ టైం ఇస్తామండి. 7:05 నుంచి మ్యాక్సిమం 9:05, 9:10 వరకు క్లాసెస్ జరుగుతుంటాయి. ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో లైక్ అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు, కొంచెం డీప్ టాపిక్స్ జరిగేటప్పుడు మెజారిటీ టైమింగ్స్లో మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి మార్నింగ్ అవర్స్లో లైవ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేటప్పుడు 9:15కి కొన్ని చూపించాల్సి చెప్పే అవకాశం ఉంటుందని. ఎలాగో మార్నింగ్ బ్యాచ్లో ఉన్నారు కాబట్టి మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్. సో అట్లాంటి ఏమైనా ఎక్కువ లైవ్లో చూపించాల్సి వచ్చేటప్పుడు 9:30 వరకు అవుతుందండి. మెజారిటీ సిచ్యువేషన్స్లో కరెక్ట్గా 9:10 వరకు, 9:05 వరకు క్లాసెస్ క్లోజ్ అవుతాయి. ఓకే, వెళ్దాం మై ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో. ఓకే, సో దయచేసి సీరియస్గా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించాం మై ఫ్రెండ్స్. ఐ ప్రామిస్ యూ, డెమోలో ఎక్కడా కూడా మేము ప్రామిస్ చేయమండి లైక్ అంటే డైలీ బేసిస్లో అంత సంపాదిస్తారు, ఎంత సంపాదిస్తారు. బట్ ఐ ప్రామిస్ యూ మై ఫ్రెండ్స్, వన్స్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మీరు ఇండిపెండెంట్గా ఎవరిపైన ఆధారపడకుండా ఓన్గా ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించే అవకాశం మార్కెట్లో ఉంటుంది. ఇది నా ప్రామిస్ మై ఫ్రెండ్స్. ఓకే, సో నియర్లీ ఒక 30 చాప్టర్స్ డిజైన్ చేశామని. ఓకే, అంటే బేసిక్, మీడియం అండ్ అడ్వాన్స్డ్ మోడల్స్ చెప్పిన ప్రతి మోడల్లో అంటే నియర్లీ ఒక 10 చాప్టర్స్ ఎట్లా డిజైన్ చేసాం. సో మీకు నోట్స్ కోర్స్ కంప్లీట్ అంటే క్లాసెస్ చదువుతున్నప్పుడు ఒక క్లాస్ కంప్లీట్ అవ్వగానే నోట్స్ అందరికీ ఒకేసారి వస్తాయండి. లైక్ ముందు ఈ ఇండెక్స్ పంపిస్తామండి, స్టాక్ మార్కెట్ కంప్లీట్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ వస్తుంది. ఆ తర్వాత చాప్టర్ వైజ్ నోట్స్ యాజ్ ఇట్ ఈస్గా మీకు వస్తాయండి. ఏ రోజు ఏ చాప్టర్ చెప్తే ఆ రోజు ఆ చాప్టర్కి సంబంధించిన నోట్స్ కూడా మీకు అంటే పంపిస్తూ ఉంటారు మన వాళ్ళు. ఆటోమేటిక్ ప్రాసెస్ అండి, అవన్నీ జరిగిపోతుంటాయి. నోట్స్ కోసం ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఏమంటే ఈవినింగ్ క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే నైట్ 9:30కి మీకు నోట్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, వెళ్దాం మై ఫ్రెండ్స్. జనరల్గా ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించిన లైక్ గ్లాసరీ అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన టెర్మినాలజీ ముందు నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఏదైనా న్యూస్ పేపర్లు చదివేటప్పుడు, ఏదైనా టెలివిజన్స్ చూసేటప్పుడు, ఏదైనా ఆర్టికల్స్ చదివేటప్పుడు, వెబ్సైట్స్ లాగిన్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఈ ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన కొంత సబ్జెక్టు అండ్ గ్లాసరీ టెర్మినాలజీ ఉంటుందండి. సో దానికోసం డీప్ క్లాస్ జరుగుతుందండి. స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ అండ్ గ్లాసరీ కోసం డీప్ క్లాస్ ఉంటుందండి. సో ఈ మన కోర్సులో, ఈ కంప్లీట్ స్టాక్ మార్కెట్ కోర్సులో డే 1 అండ్ డే 2 ప్యూర్లీ స్టాక్ మార్కెట్ గ్లాసరీ, స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ లిటరసీ, టెర్మినాలజీ వాటి కోసమే డీప్ క్లాస్ జరుగుతుందండి. అండ్ ఐ ప్రామిస్ యూ, ఈ రోజు రేపు జరిగే ప్రతి క్లాస్ కూడా బయట ఇంచుమించు ఒక కోర్స్గా డిజైన్ చేస్తున్నారండి, బేసిక్ కోర్స్ అని. అన్ని పాయింట్స్ ఇక్కడ కవర్ చేస్తాం. సో ఈ రోజు రేపు జస్ట్ లైక్ ఈ న్యూ బ్యాచ్ స్టార్టింగ్ అంటే కంప్లీట్ స్టాక్ మార్కెట్ కోర్స్కి ఒక వార్మప్ క్లాసెస్లో పనిచేస్తాయండి. ఈ 2 రోజుల్లో చెప్పే ప్రతి టాపిక్ కూడా మీకు రియల్ లైఫ్లో చాలా విషయాలు యూజ్ అయ్యిద్ది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి జర్నీ చేసే అంత కెపాసిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో డే 1, డే 2 ప్యూర్లీ స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ, లిటరసీ, ఆ స్టాక్ మార్కెట్ సంబంధించిన చాలా లాజిక్స్ లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్, స్టాక్ బ్రోకర్స్, డిపాజిట్లు, టైప్స్ ఆఫ్ స్టాక్, ఇన్సైడర్ ట్రేడింగ్, పెన్నీ స్టాక్స్, అసలు ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఏం చేస్తూ ఉంటారు. ఓకే, టాప్ 10 నేషన్స్, ఓకే, ఫోకస్డ్గా ఏం ఫోకస్ చేయాలి, అండ్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సెంట్రల్ బ్యాంక్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఇండియా మానిటరీ పాలసీ, ఆర్బీఐ మన మానిటరీ పాలసీ ఎట్లా ఉంటుంది, జీడిపి, ఇన్ఫ్లేషన్, ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్
అండ్ రేటింగ్ ఏజెన్సీస్ ఏమేమి ఉంటాయి వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ బిగినర్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఏ టెలివిజన్స్ చూడాలి, ఏ న్యూస్ పేపర్లు చదవాలి, మ్యాగజైన్స్, వెబ్సైట్స్, యాప్స్, ఇవన్నీ కూడా డే 1 డే 2లో సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తామండి. సో డే 1 డే 2 జస్ట్ లైక్ వార్మప్ క్లాసెస్ అండి. ఈ క్లాసెస్ వినకుండా డే 3 నుంచి కంటిన్యూ చేయడం టైం వేస్ట్ అయ్యి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ వీటిపైన జరిగే టాపిక్స్ అన్ని నీట్గా నోట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక వర్కింగ్ నోట్ పెట్టుకోండి మై ఫ్రెండ్స్. మనం లైవ్లో క్లాసులు చెప్పే ప్రతి పాయింట్ కూడా అందులో నోట్ చేయడానికి ప్రయత్నించండి. సింపుల్గా క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, సో చాలా ట్రెడిషనల్ వేలో, సింపుల్ వేలో ఆల్ఫా బీట్స్ నుంచే క్లాసెస్ కంటిన్యూ అవుతాయండి. ఓకే, ఎవరికో ఆకర్షించాలని చెప్పి 1 డే 2 డేలో భయంకరంగా చెప్పడం, ఆ తర్వాత డల్ చేయడం అట్లా సింపుల్గా డే 1 నుంచి ఆల్పై ఇంటరాక్టివ్గా ఉంటుందండి. చాలా సింపుల్గా క్లాసెస్ అనేవి ముందుకెళ్ళే అవకాశం మార్కెట్లో ఉంటుందండి. సో మనం మెయిన్ క్లాసెస్లోకి వెళ్ళే ముందు అంటే మన డీప్ క్లాస్ డే 3 నుంచి డైరెక్ట్గా డీమ్యాట్ ట్రేడింగ్ ఎవరి దగ్గర ఓపెన్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఈ క్లాసెస్ అన్ని కంటిన్యూ అవుతాయి. ముందు డే 1 డే 2 ఈ వార్మప్ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెళ్దాం మై ఫ్రెండ్స్. ఓకే, సో దయచేసి రేపటి నుంచి ఓకే, ఈరోజు డే 1 కాబట్టి కొంచెం వెయిట్ చేసామండి, చాలామంది వచ్చేది ఉందని చెప్పి. బట్ రేపటి నుంచి మై ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఎగ్జాక్ట్లీ 7 o'clock రెస్పెక్ట్ టైం, రెస్పెక్ట్ మనీ, రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్. దయచేసి స్టాక్ మార్కెట్లో ఒక సీరియస్ ఇన్కమ్ కావాలంటే ముందు స్టాక్ మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వండి, టైంకి రెస్పెక్ట్ ఇవ్వండి, డబ్బుకి మరీ మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వండి మై ఫ్రెండ్స్. మనం ఎప్పుడు చెప్పేది ఈ సొసైటీలో ఈవెన్ మనం సంపాదించే మనీ కూడా ఖర్చు పెట్టే రైట్స్ మనకి సొసైటీలో లేవండి. సో కంపల్సరీ సీరియస్నెస్తో రెస్పెక్ట్ ఇస్తూ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. చాట్ బాక్స్ యూజ్ చేయండి మై ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వెళ్దాం. సో మన డీప్ క్లాసెస్, మన ఫండమెంటల్ క్లాసెస్, మెయిన్ క్లాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు, ట్రేడింగ్ క్లాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు 2 రూల్స్ ఉంటాయండి. దయచేసి ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో రూల్ నెంబర్ 1 మై ఫ్రెండ్స్, సో ఇండియాలో ది బెస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎవరండి? ఎలాగైతే ఫారెన్ నుంచి జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లీ, గోల్డ్మెన్ సాక్స్, ఇన్వెస్ట్కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్ఎస్బిసి హోల్డింగ్స్, క్రెడిట్ సోర్స్, పెద్ద పెద్ద తోపులే ఉన్నారు ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. ఇండియా నుంచి ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరి పేరు గుర్తొస్తుందండి? యూజ్ చాట్ బాక్స్ మై ఫ్రెండ్స్. మీరు చెప్పేది రాంగ్ అయినా రైట్ అయినా ఇక్కడ ఎవరు రాంగ్ చెప్పినా ఎవరు విమర్శించరండి. దయచేసి ఇంటరాక్టివ్గా క్లాస్ ఉంటేనే మీకు వాట్ ఈజ్ వాట్ అర్థమైంది. ఓకే, మీరు తప్పు చెప్పినా రైట్ చెప్పినా ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇంటరాక్టివ్గా ఉంటే అర్థమైంది. ఓకే, సో నేర్చుకోవడానికి వచ్చారు, సో మిస్టేక్స్ చేస్తూ నేర్చుకున్న ఇబ్బంది ఏం లేదండి. ఓకే, ఇండియాలో ది బెస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్, నేను అడుగుతుంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పెద్ద సంస్థ ఏదండి? ఫ్రెండ్స్ కొన్ని రోజులు మన డీప్ క్లాసెస్ అయ్యేటప్పటికి మీకు అర్థమైపోద్దండి వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, సో ఆ క్లాసెస్ జరిగేంత వరకు దయచేసి ఓకే ఈ 2 రూల్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి ఫాలో అయిపోండి. ఓకే అండి, అన్నీ మీకు ఎలాగో ఇప్పుడు టెర్మినాలజీ చెప్దాము మై ఫ్రెండ్స్. నేను అడుగుతుంది ది బెస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్. ఓకే, డిఏఎస్ అంటే ఎలాగైతే ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము, డిఏఎస్ అంటే ఏంటండి? డొమెస్టిక్, మన వాళ్ళండి. ఎవరండి? ఫ్రెండ్స్, ఇండియాలో ది బెస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇండియన్ స్టాక్ మార్కెట్లో భయంకరంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఉన్నారు ఎవరండి? రిలయన్స్ పెద్ద సంస్థ, ఏంజల్ బ్రోకింగ్ పెద్ద బ్రోకింగ్ కంపెనీ. ఓకే, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారండి స్టాక్ మార్కెట్లో భయంకరంగా. షేర్ ఖాన్ ఒక బ్రోకింగ్ కంపెనీ, టాటా గ్రూప్ వ్యాపారం చేసే ఒక పెద్ద కంపెనీ. అర్థమైంది? ఆ సిచ్యువేషన్ అర్థమైందండి. ది బెస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎవరండి? ఎల్ఐసి. ఓకే, ఎల్ఐసి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, బిర్లా సన్ లైఫ్. ఓకే, వీళ్ళంతా ఇండియన్ స్టాక్ మార్కెట్లో భయంకరంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టున్నారండి. చాలామంది ఎట్లా ఫీల్ అవుతారంటే ఎల్ఐసి వాడికి లాసెస్ ఉండవేమో. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడికి కూడా భయంకరమైన లాసెస్ ఉంటాయి. ఎల్ఐసి వాడు కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు, ఆ సంస్థలన్నీ ఆల్మోస్ట్ డెడ్ జీరో. అంటే ఎల్ఐసి వాడు పెట్టుబడి పెట్టి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో లైక్ వక్రాంచ్, ఎల్ఐసి పెట్టుబడులు 57% లేచాయి. ఒక వీడియోకాన్ ఇండస్ట్రీస్ 98% జీరో, గీతాంజలి జెమ్స్, ఆమ్టెక్ ఆటో, అలోక్ ఇండస్ట్రీస్, మంధానా ఇండస్ట్రీస్, జ్యోతి స్ట్రక్చర్స్. అంటే
ఎవ్రీ ఇయర్ ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏవైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ కంపెనీస్ ఆల్మోస్ట్ 50% కరెక్షన్ అయిపోవచ్చు, లేదంటే డిఫాల్ట్ అయిపోవచ్చు అండి. ఓకే, చూడండి డిహెచ్ఎఫ్ఎల్, రిలయన్స్ 20,000 కోట్లు లేచింది ఎల్ఐసి. అంటే ఎల్ఐసి వాడు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పైన భయంకరమైన నష్టాలు చవిచూచాడంటే ఆల్మోస్ట్ ఒక 2018 నుంచి 2020 వరకు ఓకే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 70,000 కోట్ల రూపాయలు ఇండియన్ స్టాక్ మార్కెట్లో నష్టపోయారు బాబు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు పెట్టుబడి పెట్టే కంపెనీస్ ఆల్మోస్ట్ డెడ్ జీరోకి వెళ్ళిపోయాయి. అయినప్పటికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పైన భయంకరమైన గ్రోత్తోనే వెళ్ళారండి. ఇన్ని కంపెనీస్ వాళ్ళు డిఫాల్ట్ అయ్యేటప్పుడు కూడా, ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోయేటప్పుడు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టిల్ గ్రోత్లో వెళ్ళాయి మై ఫ్రెండ్స్. వాళ్ళు మెజారిటీ ఫండ్స్, వాళ్ళ మెజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఓవరాల్గా చూసుకుంటే గ్రోత్లోనే వెళ్ళాయి. కారణం ఏంటంటే ఎల్ఐసి వాడికి కూడా తెలుసు బాబు, వాళ్ళు డిమాట్ అకౌంట్లో ఒక 100 స్టాక్స్ ఉంటే ఆ 100 స్టాక్స్లో ఒక 5 to 10% స్టాక్స్ ఏదర్ జీరో అయిపోవచ్చు, కరెక్షన్ అయిపోవచ్చు, మొత్తం 50 to 100% పడిపోవచ్చు. ఓకే, సో అందుకే ఎల్ఐసి వాడు ది బెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్, అంటే విచ్ ఈజ్ అంటే ది స్టాక్ మార్కెట్లో బెస్ట్ కంపెనీ ఏదో వెతికి వెళ్ళి పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించలేదు. ఎల్ఐసి వాడు ఈ కంపెనీస్ పైన కన్నా తన స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేశాడండి. ఎల్ఐసి వాడికి కూడా తెలుసు బాబు 100 కంపెనీలు ఉంటే ఒక 5 నుంచి 10 కంపెనీలు లేచిపోతాయి, కొన్ని కంపెనీలు జీరో అవుతాయి, కొన్ని కంపెనీలు 50%, బట్ స్టిల్ మిగతా 90% కంపెనీస్ యొక్క గ్రోత్ ఈ 10% కంపెనీస్ యొక్క డిఫాల్ట్ యొక్క అమౌంట్ని క్రాస్ చేస్తుంది ముందుకెళ్ళి. ఓకే, ఎందుకంటే ఎల్ఐసి వాడు ది బెస్ట్ కోసం వెతకలే. ఎల్ఐసి వాడు తన స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడదు. ఏ కంపెనీలో మీరు వెళ్ళి చూడండి, ఎల్ఐసి తమ మొత్తం వాల్యుయేషన్లో ఏ కంపెనీలో కూడా 2% కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టారు. అంటే వాడి దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక కంపెనీలో 2 రూపాయలు పెడతాడు. ఓకే, వాడి దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక కంపెనీలో రూపాయి నుంచి 2 రూపాయలు పెడతాడు అంతే. 1 to 2% వెయిటేజ్ ఇస్తాడు తప్ప కామన్ మ్యాన్ ఇప్పుడు చూడండి, కామన్ మ్యాన్ ఎస్ బ్యాంక్లో 300 రూపాయలకు కొన్నారు ఒక 50,000, 200 వస్తే ఇంకొక 50,000, 100 వస్తే ఇంకొక 50,000, 50 వస్తే ఇంకొక 50,000, ఇప్పుడు 13-15 వస్తే ఇంకొక 50,000 పడితే ఇప్పుడు 23 రూపాయలు ఉంది. సో బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ది బెస్ట్ అంటూ ఏమీ ఉండదు. బెస్ట్గా ఉన్నంత వరకు మనం కూడా ఇన్స్టిట్యూషన్స్ లానే ఆ కంపెనీస్లో జర్నీ చేయాలి. వన్స్ ఆ కంపెనీ ఫండమెంటల్స్ చేంజ్ అవుతున్నాయి, వేస్ట్లోకి వెళ్తుంది, అందరికన్నా ముందే మనం కూడా ఇన్స్టిట్యూషన్స్ లాగే ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అవి చేయాలంటే ఏం చేయాలి? ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో స్టాక్ మార్కెట్లో అందరికీ లాసెస్ ఉంటాయి. చాలామంది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి లాస్, భయంకరంగా డిఫాల్ట్ అయిన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అంటున్న కొన్ని కంపెనీస్, బట్ అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ ఇవ్వగలుగుతుందంటే అర్థం ఏంటంటే వాడు కంపెనీస్ని నమ్మలేదండి, వాడు స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నమ్మారు. ఒక కామన్ మ్యాన్కి ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న డిఫరెన్స్ అదే. ఇన్స్టిట్యూషన్స్ ఏదో మంచి కంపెనీ చూపించారు దొరికింది కదా అని చెప్పి ఉన్న మొత్తం పెట్టుబడి తీసుకెళ్ళి పెట్టాడు. కామన్ మ్యాన్ చేసే పెద్ద మిస్టేక్ అదే. కామన్ మ్యాన్ తమ డిమాట్ అకౌంట్స్లో లాసెస్లో ఉన్న స్టాక్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు, లాభాల్లోకి వచ్చిన వెంటనే 20-30% రాగానే అమ్ముతూ ఉంటారు. ఇన్స్టిట్యూట్ మన క్లాసెస్లో చాలా విషయాలు చెప్దాం మై ఫ్రెండ్స్, ఎలా జర్నీ చేయాలి, ఎలా జర్నీ చేయకూడదు, ఏది అవాయిడ్ చేయాలి, ఏది కన్సిడర్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టాక్ మార్కెట్లో లాసెస్ ఏంటండి? స్టాక్ మార్కెట్ కంపెనీస్ డిఫాల్ట్, సత్యం కంప్యూటర్స్ 2009లో డిఫాల్ట్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద సంస్థలు కూడా ఆ కంపెనీలు ఇరుక్కున్నాయి. ఎవడు దానికి అతీతం కాడండి. స్టాక్ మార్కెట్లో ఈరోజు ఇన్ఫోసిస్ బెస్ట్ స్టాక్, 10 years తర్వాత ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. సో బీ కేర్ఫుల్. ఒక స్టాక్ బెస్ట్గా ఉన్నంత వరకు కూడా మనం ఆ స్టాక్లో జర్నీ చేయాలి. ఒక స్టాక్ వేస్ట్లోకి వెళ్ళేటప్పుడు అందరికన్నా ముందు ఆ స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి. సో మన డీప్ క్లాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు దయచేసి ఈ 2 రూల్స్ ఫాలో అయిపోయింది బాబు. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే బాబు, నాలెడ్జ్ అందరికీ ఉంది స్టాక్ మార్కెట్, లేనిదల్లా ఏంటంటే దానికి సంబంధించిన ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోవడం, డిసిప్లిన్గా ఉండకపోవడం. బీ కేర్ఫుల్. ఈ 2 రూల్స్ ఫాలో అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కోసం. సో ఫస్ట్ వన్ మై ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ పైన ఓకే, నెవర్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 5% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అమౌంట్ ఇన్ ఎనీ సింగిల్ స్టాక్. అంటే నెవర్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 5% ఆఫ్ యువర్ క్యాపిటల్. అంటే మీ మొత్తం ఏదైతే క్యాపిటల్ ఉందో మీ దగ్గర స్టాక్ మార్కెట్కి ఇన్వెస్ట్మెంట్ కోసం, సపోజ్ మీరు ఒక 1,00,000 రూపాయలతో వచ్చారండి. ఒక స్టాక్ నేను చెప్పొచ్చు, ఆయన యూట్యూబర్ చెప్పొచ్చు, టీవీ ఛానల్ వాడు చెప్పొచ్చు, ఏదో మీ ఫ్రెండ్ చెప్పొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రూల్స్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెవర్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 5% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్ ఎనీ సింగిల్ స్టాక్. అర్థమైందండి? అంటే మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉందండి, నేను చెప్పేసా బాబు జీ లిమిటెడ్ చాలా చీప్గా దొరుకుతుంది, రేపు డీల్ అవ్వచ్చు, జీ లిమిటెడ్ ఎవరైనా టీవీ18 గ్రూప్ లేదంటే అదానీ గ్రూప్ కొనొచ్చు అని చెప్పా. ఆ న్యూస్ బ్రేక్ అవ్వగానే భయంకరంగా పెరిగేది జీ లిమిటెడ్ అని. సో జీ లిమిటెడ్ మీరు కొనాలనుకున్నారు, చెప్పండి, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఎంత పెట్టుబడి పెట్టాలండి? మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఆ స్టాకులో ఎంత పెట్టుబడి పెట్టాలండి?
కన్ఫ్యూజన్ అండి. సపోజ్ నేను చెప్పా ఇది 1 ఇయర్లో 5 టైమ్స్ రిటర్న్స్ వస్తుంది, బట్ స్టిల్ మీరు ఎంత పెట్టాలండి? సపోజ్ నేను ఒక అడ్వైజ్ ఇచ్చా, జీ లిమిటెడ్ పెట్టండి, నెక్స్ట్ 5 yearsలో 1000 రూపీస్ వెళ్తుందండి, బట్ స్టిల్ మీరు ఎంత పెట్టాలండి? 5% ఓన్లీ. ఏదైనా చేయండి, ఆ 5%తోనే యావరేజ్ చేయండి, అంతే తప్ప 5000 ఇప్పుడు పెట్టారు, నెక్స్ట్ పడితే ఇంకో 5000, నెక్స్ట్ పడితే ఇంకో 5000, ఇప్పుడు ఎండ్ ఉండదు, సర్వనాశనం అవడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే మెజారిటీ కామన్ మ్యాన్ ఇండియాలో స్టాక్ మార్కెట్స్లో లాసెస్లో ఉన్న స్టాక్స్ డిమాట్లో హోల్డ్ చేస్తున్నారు. 90% అదే మెయింటైన్ చేస్తుంది. బీ కేర్ఫుల్ మై బ్రదర్. మీరు జీ లిమిటెడ్లో మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో 5000 నెవర్ ఫస్ట్ మీకు అంత డౌట్ వచ్చింది అనుకోండి, 2500 ఇప్పుడు పెట్టండి, కొంచెం తగ్గితే ఇంకో 2000, అంతే తప్ప మొత్తం ఇప్పుడు 5000 పెట్టి పడుతుంది ప్రతిసారి అట్లా 50,000 పెట్టేయండి. కెపాసిటీ దాటి పెట్టొద్దండి. ఈరోజు ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, బిర్లా సన్ లైఫ్, ఎస్బీఐ ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ స్టాక్స్ నంబర్ మై ఫ్రెండ్స్, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే 100 రూపాయలు ఉన్నప్పుడు ఈ ఒక స్టాక్లో 1% ఇచ్చామనుకోండి, అట్లాంటి స్టాక్స్ 100 ఉంటే 10 స్టాక్స్ డిఫాల్ట్ అయినా సరే మిగతా 90 స్టాక్స్ ఓవర్కమ్ చేయొచ్చు, అంతే తప్ప డబ్బు అంతా తీసుకెళ్ళి 2-3 స్టాక్స్లో పెట్టి దిక్కులు చూస్తూ. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. 2009లో ఎవరైతే 2008లో ఐటీ స్టాక్స్లో ఒక 10 స్టాక్స్లో ఒక 5 స్టాక్స్లో పెట్టుబడి పెట్టకుండా తీసుకెళ్ళి ₹1,00,000 కూడా సత్యం కంపెనీస్లో పెట్టుంటే ఈరోజు లేచింది. ఐటీ సెక్టర్ ఆగిందండి, ఐటీ సెక్టర్ భయంకరంగా ఇంప్రూవ్ అయింది, కంపెనీలు డిఫాల్ట్ అవుతూ ఉంటాయి. సబ్జెక్ట్ అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం. సపోజ్ చాలా మంది ఈరోజు ఇండియాలో ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, ట్రేడ్ చేయడానికి వస్తున్నారు. సో ట్రేడింగ్ కోసం ఏం చేయాలండి? చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళ అకౌంట్లో ₹1,00,000 ఉందనుకోండి, ఎవడో చెప్పాడు జీరో టు హీరో కాలు కొనేరా బాబు అని చెప్పి, ఓకే, మన వాడు తీసుకెళ్ళి 50 లాట్లు కొంటాడు, ₹1000 వీళ్ళకి ₹2,000 చొప్పున 50 లాట్లు కొంటాడు. బీ కేర్ఫుల్. మీ అకౌంట్లో ₹1,00,000 ఉంటాయి, దయచేసి ₹1,00,000 మొత్తం డీమ్యాట్ ట్రేడింగ్లో యూజ్ చేయాలండి. ట్రేడింగ్లో ఎంత యూజ్ చేయాలండి? బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. ఓకే, అంటే మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, చెప్పండి, రోజు ఇంట్రాడేలో ఆప్షన్స్లో క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకోండి, ఎంత యూజ్ చేయాలండి? 1 lakh ఉంటే 1 lakh తీసుకొచ్చి కాల్ ఆప్షన్స్, నెక్స్ట్ డే ఎవడో చెప్పి భయంకరంగా పడుతుంది అంటే పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలండి. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. 1 lakh బ్యాకప్ ఉండాలి, అవసరం చెప్తే ఆటోమేటిక్ ఎప్పుడు యూజ్ అయ్యిద్ది అన్నది. 20% అంటే 20,000 రూపీస్తోనే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. రాసి పెట్టుకోండి మై ఫ్రెండ్స్. ఈ రెండు రూల్స్ మీకు శ్రీరామ రక్ష అండి. దయచేసి ఈ 2 రూల్స్ని మిస్ చేయొద్దు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పేటప్పుడు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ చూడండి, అందులో 5%. ఎవరైనా ట్రేడ్ చేయమని లేదంటే మీకు అనిపించిన ట్రేడింగ్కి వెళ్ళేటప్పుడు దయచేసి ట్రేడింగ్లో జస్ట్ 20%. ఓకే, మీ దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకోండి, ఒక 20% మాత్రమే ట్రేడింగ్లో యూజ్ చేయాలంటే, అంతకు మించి లైఫ్లో ఎప్పటికీ కూడా ట్రేడింగ్ అనేది అంతకు మించి ఎప్పుడు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. దయచేసి ఎప్పుడు ట్రేడింగ్లో ఎక్కువ అమౌంట్స్ యూజ్ చేసేయద్దండి, సర్వనాశనం అయ్యే అవకాశం. ఈరోజు మెజారిటీ ట్రేడింగ్లో నష్టపోవడానికి కారణం ఏంటంటే ఇవే రూల్స్ మై ఫ్రెండ్స్. మెజారిటీ ఈరోజు నష్టపోవడానికి కారణం ఏంటండి? ఇవే రూల్స్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ మేబీ కొత్త వాళ్ళు అయితే మేబీ రిపోర్ట్స్ ఏం చదివి ఉండరు. లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ ఇండియన్ కామన్ మ్యాన్, ఓకే, అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంత నష్టపోయారండి? ఒక ఆర్టికల్ అనేది చదివారండి? ఎంత నష్టపోయారు మై ఫ్రెండ్స్? తెలుసా ఎంత నష్టపోయారు? 60,000 కోట్ల రూపాయలు బాబు. ఎంత నష్టపోయారండి? 60,000 crores జస్ట్ లాస్ట్ ఇయర్. అర్థమైనా? 60 అండి, 60,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ నష్టపోయారు బాబు. గట్టిగా ఇచ్చేశారు మార్కెట్కి. ఓకే, అది ట్రేడర్స్. పోనీ ఇన్వెస్టర్స్ ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఇదే సింపుల్గా స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ పెద్ద సమస్య ఏం కాదు బాబు. ఓకే, నాలెడ్జ్ ఎలాగో వచ్చేస్తుంది, అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ సమస్య అంతా ఎక్కడ ఉంటుందంటే డిసిప్లిన్ మై ఫ్రెండ్స్. కొంచెం డిసిప్లిన్. నాలెడ్జ్ ఏముంది, 3 నెలల తర్వాత అందరికీ వస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, వాట్ అని అందరికీ తెలిసిందే. బట్ ఓకే, ఇక్కడ కావాల్సింది ఏంటండి? డిసిప్లిన్. ఓకే, డిసిప్లిన్ మాత్రమే మీకు స్టాక్ మార్కెట్లో సస్టైన్ చేపిస్తుందండి. ఇన్స్టిట్యూట్ చాలా కమిటెడ్గా ఉంది మై ఫ్రెండ్స్. దయచేసి బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. కొంచెం సీరియస్నెస్ డ్రా అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే,
ఇక్కడ చూడండి మై ఫ్రెండ్స్, 10 మంది వస్తుంటే అంటే 100 మంది వస్తుంటే ఎంతమంది మెయింటైన్ అవుతున్నారండి? 100 మంది వచ్చారనుకోండి, ఎంతమంది మిగులుతున్నారండి? చూడండి. యావరేజ్ లాస్ ఎంత అండి ఒక్కొక్కడికి? లేటెస్ట్గా ఎంతరా బాబు అంటే భయంకరం బాబు. ఓకే, ఎంత అంటే లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, ఎంత లాస్ పోయారండి? ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఎంత పోయిందండి మొన్న లాస్ట్ ఇయర్? మొన్న ప్రింట్ చేసింది సెబీ. 60,000 కోట్ల రూపాయలు ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో ఈ కామన్ మ్యాన్ నష్టపోయాడు, ఇండియన్ హౌస్ హోల్డ్స్ నష్టపోయాయి. కేవలం 60,000 కోట్ల రూపాయలు. అంటే అర్థం చేసుకొని చెప్తా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, మీరు ఎలా అవాయిడ్ చేయాలి, దీని నుంచి ఎట్లా కాపాడుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఒక చిన్న లైన్ ఉంటుందండి, ఆ లైన్ కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే సక్సెస్ఫుల్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. సో దయచేసి నాలెడ్జ్, ఓకే నాకు అంత వచ్చు ఎంత వచ్చు ఎందుకు పనికిరాదు బాబు. లైవ్లో ట్రేడింగ్లోకి వెళ్ళేటప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ కొంచెం డిసిప్లిన్గా ఉండి సీరియస్నెస్తో డబ్బుకి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్కి రెస్పెక్ట్ ఇచ్చి ఓకే ముందుకు వెళ్ళారనుకోండి కొంత డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందండి. ఇది ఒక బిగ్ ఫీల్డ్ మేనేజ్మెంట్స్. ఓకే, పర్ డే 3.5-4 లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందండి. ఇలాంటి ఒక పెద్ద ఫీల్డ్కి వచ్చి మన ఈగోస్తో దయచేసి కష్టపడి సంపాదించే డబ్బునంతా తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టి మార్కెట్ నుంచి వెళ్ళిపోవద్దండి. దయచేసి కొన్ని రోజులు మన క్లాసెస్ కంప్లీట్ అయ్యి చాలా చేసుంటారండి, మీరు బయట చాలా విషయాలు చదువుంటారు, చూస్తుంటారు, అర్థం చేసుకుంటారు. బట్ ఇన్స్టిట్యూట్ చాలా సీరియస్ అండ్ కమిటెడ్గా ఉందండి. దయచేసి కొన్ని రోజులు మన ఇన్స్టిట్యూట్ క్లాసెస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. వాట్ ఈస్ వాట్ మీకు అర్థమవుతుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్ని కూడా మీకు తెలిసి ముందుకెళ్ళే అవకాశం మార్కెట్లో ఉంటారండి మై ఫ్రెండ్స్. సో ఈ రోజు రేపు స్టాక్ మార్కెట్ గ్లాసరీ, స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ, బేసిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ కోసం మాట్లాడదామండి. ఆ తర్వాత ఇక స్టెప్ బై స్టెప్ అన్ని కూడా మార్కెట్లో వద్దండి. సో మై ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే ఫైనాన్షియల్ మార్కెట్లో జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ కంట్రీ నుంచైనా అయ్యిండొచ్చు మై ఫ్రెండ్స్. ఈ రోజు మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఇండియా కోసం మనకి ఎలాగో తెలుసుకుంటూ ఉంటాం. బట్ ఇండియా కన్నా ముఖ్యంగా మనతో పాటు ప్రపంచంలో ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ కొన్ని ఉంటాయండి. ఏ కంట్రీస్ అండి? వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ కొన్ని ఉంటాయండి. ఏ కంట్రీస్ అండి? అంటే ఇండియాలో మీరు జరుగుతున్న విషయాలు తెలుసుకోకపోయినా పెద్ద సమస్య ఏం లేదు, ఇండియాకి ఏం ఇబ్బంది లేదు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొంతమంది తోపులు ఉన్నారు బాబు, వాళ్ళని ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళే అవకాశం ఉందండి బాబు. వీళ్ళని ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఇంతకీ ఇండియన్ మార్కెట్స్ డిపెండెంటా, ఇండిపెండెంట్ అండి ఫ్రెండ్స్? ఇండియన్ స్టాక్ మార్కెట్స్ డిపెండెంటా, ఇండిపెండెంటా? అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇండియన్స్ అంతా అది తెలుసుకోవాలి. ఓకే, 100% డిపెండెంట్, డాట్ టు డాట్ డిపెండెంట్. అద్భుతం ఏంటంటే డాట్ టు డాట్. మన చేతిలో మార్కెట్స్ లేవు, ఎప్పుడో జారిపోయాయి. మన చేతుల్లో అసలు మార్కెట్స్ లేవు, స్లిప్ అయిపోయాయి ఇండియా నుంచి. ఎప్పుడు మార్కెట్స్ అంతా ఎవరి చేతుల్లో ఉన్నాయండి? మార్కెట్స్ అంతా ఎవరి చేతుల్లో ఉన్నాయండి? ఎప్పుడూ స్లిప్ అయ్యాయి బాబు, ఇండియన్ చేతిలో లేవు. అసలు ఛాన్స్ లేదు, ఇండియన్ కామన్ మ్యాన్ చేతిలో అసలే ఉండవు. ఓకే, ఇప్పుడు చూడండి, గత 4 years నుంచి కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ మార్కెట్స్ పెరగలే, ఒక్క ఇండియా నిఫ్టీయే. అంటే ఇంత పెరగలే, అన్నీ పెరిగాయి 1%, అంటే 100% పెరిగాయి. మన 200% పెరిగింది. 7,500 నుంచి 25,000కి వచ్చేసి, అంటే 200% మన మార్కెట్స్ పెరిగినాయి. సో భయంకరం. ఓకే, ఇవి ఎప్పుడు తగ్గుతాయి అంటే తగ్గడం కూడా చాలా కష్టమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయిందో అప్పుడు తగ్గుతాయి. ఎందుకంటే ఎవడో అమ్మట్లేదు. ఇన్స్టిట్యూషన్స్ భయంకరంగా పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఇండియన్ కంపెనీస్ భయంకరంగా కొంటూనే ఉన్నాయి. వీళ్ళంతా ప్రాఫిట్ బుక్ చేయాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం రావాలి. ఆర్థిక మాంద్యం వస్తే సోకాల్ ఎవరైతే ఈ కామన్ మ్యాన్ కొన్ని వేలు కోట్ల మంది ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, వన్స్ జాబ్లు ఉండే అనుకోండి, సపోజ్ అనుకుందాం ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడంటే మ్యూచువల్ ఫండ్లో 10 లక్షలు పెట్టుబడితో ఉన్నాడు, ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నాడు, ఆయన జాబ్ ఉంది, జరుగుతుందో కామన్గా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి మార్కెట్ కరెక్షన్ ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడండి ఇండియాలో, ఐటీ సిటీలో ₹1,00,000 శాలరీ, ఎవ్రీ మంత్ ఒక ₹10,000 ఎస్ఐపి చేశాడు గత 5 years నుంచి. సో స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఆయనకు ఒక 15 lakh ఉంది. ఈయన జాబ్ కూడా ఉంది, 3 months అవుతుంది, ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలియదు కదా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందం స్లోడౌన్ వస్తే స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి యూఎస్లో. కానీ ఈ ఎలక్షన్స్ అయ్యాక మెల్లగా స్టార్ట్ అవుతాయి ఇంకా. సో ఈ వ్యక్తి తన డైలీ ఈఎంఐస్, డైలీ లైఫ్ లీడ్ చేయడం కోసం ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ ప్రాఫిట్ ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏం చేస్తాడండి? మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్ ఈ వ్యక్తి?
ఆబ్వియస్గా అమ్మాల్సిందే కదా, రెడీమ్ చేయాల్సిందే. రండి, ఇట్లా కొన్ని కోట్ల మంది రెడీమ్షన్ స్టార్ట్ చేశారు అనుకోండి, చచ్చినట్లు ఇక ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్స్ నుంచి ఏమవుతారండి? ఈ మ్యూచువల్ ఫండ్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఈ మార్కెట్ నుంచి ఏమవుతారు ఫ్రెండ్స్? అంతే కదా. పబ్లిక్ మెజారిటీగా రెడీమ్షన్ స్టార్ట్ చేస్తే ఈ గోల్డ్మెన్ సాక్స్ స్టార్ట్ చేసి ఇండియాలో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ వీళ్ళంతా ఏం చేయాలండి? ఆబ్వియస్గా ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేయాలి కదా. ఈ మధ్య మన ఇండియన్ మార్కెట్స్ అస్సలు పడట్లా. ఎందుకు పడట్లేదంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ ఎంత తగ్గుతుంటే అంత పెట్టుబడి పెడుతున్నారు. ఎవడో ఆగుతున్నాడండి, ఎంత తగ్గుతుంటే అంత పెట్టుబడి పెడుతున్నారండి. అందుకే మన ఇండిసెస్ లాక్డౌన్ తర్వాత ఎట్లా పెరిగాయండి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎంత స్పీడ్గా ఇండిసెస్ ఏవి పెరగల చూడండి. ఇవి ఎలా పెరిగాయండి? బొప్పాయి చెట్లు పెరుగుతాయి చూడండి, అట్లా పెరిగాయి మార్కెట్స్. ఎందుకంటే ప్రతి కరెక్షన్ కూడా వాళ్ళు బయింగే చేస్తున్నారు తప్ప సెల్లింగ్ చేయట్లేదు. సో వాళ్ళు సెల్ ఎప్పుడు చేస్తారు? వాళ్ళు ఎప్పటివరకైతే సెల్ చేయడం మార్కెట్స్ పడవు. చిన్నగా సెల్ చేస్తారు, మళ్ళీ కొనుక్కుంటున్నారు. అందుకే మార్కెట్స్ ప్రతి క్షణం ఏమవుతున్నాయండి చూడండి. లాక్డౌన్ లో సెన్సెక్స్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అంటే అత్యంత భయంకరం. అస్సలు వాళ్ళు బయింగ్ ఆపోజిట్ అండి, ప్రతి కరెక్షన్ కూడా బయింగే. లాక్డౌన్ లో సెన్సెక్స్ ఆల్మోస్ట్ 24,000, 23,000 ఇప్పుడు 81,000 ఉంది. 24,000, 25,000 ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 80,000 ఉంది. కరెక్షన్ ఛాన్సే లేదు. ఎక్కడ కరెక్షన్ అయితే కొంటూనే ఉన్నారు మార్కెట్స్లో, ఎంత పడుతున్నా. సో వాళ్ళకు ఉన్న ప్రాఫిట్స్ ఏదో ఒక రోజు బుకింగ్ స్టార్ట్ అయింది కదా. సో బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. ఇండియాలో చాలా మంది లాక్డౌన్ తర్వాత ఓన్లీ సక్సెస్ మాత్రమే చూసారండి. నో డౌట్ ఇండియా తిరుగులేదు. 2040కి ఇంకా భయంకరంగా మార్కెట్స్ పెరుగుతాయి. హెల్తీ కరెక్షన్ అనేది అవసరం లేదండి మార్కెట్స్లో. హెల్తీ కరెక్షన్ మార్కెట్స్ ఎప్పుడు కూడా హెల్తీ కరెక్షన్ అవసరం లేదండి. అవసరం ఒక హెల్తీ కరెక్షన్ అనేది మార్కెట్లో అవసరం. ఆ కరెక్షన్ జరిగి పెరిగితేనే మార్కెట్లో వాట్ ఈస్ వాట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఈ బొప్పాయి చెట్టులాగా మార్కెట్స్ పెరిగితే వర్కౌట్ అవ్వదు మై ఫ్రెండ్స్. సబ్జెక్ట్ అర్థమవుతుందా? సో బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. ఇండియాలో కరెక్షన్ చాలా డ్యూ ఉందండి. సో ఇండియాలో స్టాక్ మార్కెట్లో జర్నీ చేసే ప్రతి వ్యక్తి కూడా ఇండియా కోసం ఎలాగో తెలుసుకుంటుంటాం. ఆర్బీఐ పాలసీలు, న్యూస్, అనలైసిస్ ఎలాగో మనకు అర్థమవుతుంది. మనం ఇండియాతో పాటు ఒక 3 తోపులు ఉన్నారు. అందులో 2 అయితే కంపల్సరీ. ఆ 3 తోపులో ఫస్ట్ తోపు ఎవడండి? రెండోవాడే ఫస్ట్ వాడు యుఎస్ఏ, నో డౌట్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ కంట్రీ నుంచి ఎవడు ఎంటర్ అయినా సరే ఫైనాన్షియల్ మార్కెట్స్లో వాడు యుఎస్ఏలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సింది. ఎందుకంటే వాడు పెద్దన్న. వాడు స్టాక్ మార్కెట్సే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్దన్న లాంటి వాడు కదా. వాడు పోయాడు అనుకోండి, అందరూ పోతున్నట్టే. ఓకే, ఒకటి. రెండోది ఎవడండి? రెండోది ఎవరండి? ఏ కంట్రీ అండి? ఏ కంట్రీని మనం సెకండ్ ప్రయారిటీలో చూడాలి. చాలామంది మన ఇండియన్స్ కూడా ఎట్లా ఉన్నారంటే ఆ కంట్రీ నాశనం అయిపోతే మనం బాగుపడిపోతాం. ఓకే, ఇట్లాంటి ఫీలింగ్తో ఉన్నారు. ఓకే బాబు, యూరోపియన్స్ని ఇగ్నోర్ చేయండి. యూరోపియన్ సోంబేర్ బ్యాచ్ని ఎంత ఇగ్నోర్ చేస్తే అంతమంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని గతిని మార్చే స్టేజ్లో యూరోప్లో ఏ కంట్రీ లేదు. ఒక జర్మనీ ఉంది, అది కూడా టాప్ 10లో. నెక్స్ట్ 20 years తర్వాత ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. యూరోప్ని ఇగ్నోర్ చేసేయండి. ఓకే, రష్యా యుద్ధాలు చేస్తుంది, ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ పెంచుకోవట్లేదు. ప్రపంచాన్ని శాసించే స్థితిలో లేదు ఆర్థిక పరంగా. ఓకే, నెక్స్ట్ ఎవడండి? మీరు బెస్ట్ ఏ బేస్ మీద చెప్తున్నారండి? యూకే కానీ రష్యా కానీ బెస్ట్ ఏ బేస్ మీద చెప్తున్నారు కండి? యూకే కానీ రష్యా కానీ. యూకే రష్యా అసలు ఎక్కడ ఉన్నారండి? ఓకే, వదిలేయండి. రష్యా అయితే టాప్ 10లో కూడా ఉంది ఎకానమీస్లో. మూడోది ఏంటండి? యూరోప్ నుంచి ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఒకరినే కొంచెం కన్సిడర్ చేయాలి. వాడే ఎవడండి? యాక్చువల్లీ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ జపానే. బట్ జపాన్ కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ జర్మనీ. మనది 5th లార్జెస్ట్ ఎకానమీ. సరే, ఎందుకండి యుఎస్ అండ్ చైనాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సిటిజన్ కన్సిడర్ చేయాలి? ఒక్క రీజన్ చెప్పండి. ఎందుకు యుఎస్ అండ్ చైనాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి సిటిజన్ కూడా కన్సిడర్ చేయాలి? ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం లేదు. యుఎస్ నెక్స్ట్ చైనా. చాలా మంది ఇండియన్స్ ఏమనుకుంటున్నారంటే చైనా సర్వనాశనం అయితే ఇండియా బాగుపడిపోతుంది. వాడి నాశనం అయితే వాడికైనా ఎక్కువ నాశనం మనలో కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. ఎమర్జింగ్ మార్కెట్స్ చైనాని ఇగ్నోర్ చేసి ఈరోజు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఏ కంట్రీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం మార్కెట్లో ఉండదు. అంత ఇంపార్టెంట్. ఓకే, ఒక్క రీజన్ చెప్పండి బాబు, ఎందుకు యుఎస్ఏని ప్రతి కంట్రీ కూడా కన్సిడర్ చేయాలి? వై అండి? ఎందుకండి? ఎందుకు యుఎస్ని కన్సిడర్ చేయాలి మనం? ఒక చిన్న విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్లో అన్ని విషయాల్లో ఎవరి మాట అందరూ వింటారండి? సింపుల్గా చెప్పండి, ఒక చిన్న విలేజ్ ఉందండి, ఆ విషయాల్లో చూడండి, ఒక 500 ఫ్యామిలీస్ ఉంటే ఒక 5 ఫ్యామిలీసే కంట్రోల్ చేస్తూ ఉంటాయి విలేజ్ని.
500 ఫ్యామిలీస్ ఉంటాయి, బట్ మెయిన్లీ ఒక 5 ఫ్యామిలీసే కంట్రోల్ చేస్తాయి. వాళ్ళు కంట్రోల్ చేయడం గల రీజన్స్ ఏంటి? విలేజ్లో 500 ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఒక 5 ఫ్యామిలీస్ మీద అదే బిగ్ షాట్స్ ఏ బేస్ మీద చెప్పారు. అంటే వాళ్ళు అన్ని విధాలుగా మిగతా 500 ఫ్యామిలీస్ కన్నా బిగ్గా ఉంటాయి. సో ఒక కంట్రీ ఒకసారి అంటే ఎక్స్పోర్ట్ చేసి యుఎస్ఏ ఈ స్టేజ్కి వచ్చిందండి. బంగ్లాదేశ్, ఇండియా, చైనా వాళ్ళలాగా ఎక్స్పోర్ట్లు చేసి ఆ స్టేజ్కి వచ్చారు యుఎస్. ఎక్స్పోర్ట్స్ వాళ్ళ వ్యాపారాలు చూడండి ఒకసారి. అంటే యుఎస్ ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే బిగ్ ఎకానమీస్ మేనేజ్మెంట్స్. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కలిపితే $105 ట్రిలియన్ అండి. ఎంతండి? $105 ట్రిలియన్, అంటే 105 లక్షల కోట్ల డాలర్స్. అద్భుతం ఏంటంటే $105 ట్రిలియన్ లో ఓకే, అందులో ఒక యుఎస్ఏ కంట్రిబ్యూషన్ ఎంత అండి? నియర్లీ $27 ట్రిలియన్. ఆ తర్వాత చైనా ఎంత అండి? $19 ట్రిలియన్. జపాన్, జర్మనీ, ఇండియా ఇప్పుడు 4 టచ్ అయిపోయాం మనం కూడా. సో వీళ్ళు 4.5 ఉంటే మనం 4లో ఉన్నాం. స్టాటిక్స్ ఏంటంటే బై 2028కే మనం వరల్డ్స్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ వెళ్ళిపోదాం. ఆల్రెడీ 4 టచ్ అయ్యాం. అంటే ఇక్కడ లాజిక్స్ చూడండి ఎంత భయంకరం అంటే, యుఎస్ఏ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ₹100 వాల్యూ జనరేట్ అయితే 23% 23 to 24% ఏ కంట్రీ నుంచి వస్తుందండి? బాబు, ప్రపంచంలో ఒక ₹100 వాల్యూ జనరేట్ అయితే 23 to 24%, 18%, అంటే ఈ 2 కంట్రీస్ కలిపితే ఆల్మోస్ట్ 40%. 200 కంట్రీస్లో 198 కంట్రీస్ ఈక్వల్ టు 60% అంటే ఒక్క చైనా, యుఎస్ఏ ఏదైతే కంట్రిబ్యూషన్ ఉందో అదే ఎంత అండి? 41-42%. అంటే ఇండియా ప్రపంచంలో ఒక ₹100 వాల్యూ జనరేట్ అయితే అందులో 23% కమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ. 23% కమ్స్ ఫ్రమ్ యుఎస్. అంటే 35 crore పాపులేషన్తో ఈరోజు ప్రపంచంలో ఇంకేంటంటే $27 ట్రిలియన్ ఎకానమీగా రిజిస్టర్ అయ్యారండి. 140 crores పాపులేషన్తో ప్రజెంట్ ఇండియా $4 ట్రిలియన్ గా రిజిస్టర్ అయ్యాం. గ్యాప్ చూడండి. ఈరోజు యుఎస్ఏ ఆ స్టేజ్లో ఉండడానికి గల కారణం ఏంటండి? వాడు జాబ్ హోల్డరా, జాబ్ క్రియేటరా? ఈరోజు యుఎస్ఏ ఆ స్టేజ్లో ఉండడానికి గల కారణం ఏంటండి? వాళ్ళు జాబ్ క్రియేటర్సా, జాబ్ హోల్డర్సా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు ఎవరండి? జాబ్ హోల్డర్స్ అండ్ వాళ్ళు జాబ్ క్రియేటర్స్. వరల్డ్ ఎకానమీ ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఒక ఆర్థిక వ్యవస్థలో ఎకానమీ ముందుకు వెళ్ళాలంటే ఆ కంట్రీలో జాబ్ క్రియేషన్ జరగాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్తో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. ఈ రోజు మీరు ఒకసారి చూసుకుంటే ఇటువైపు యాపిల్, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఓకే, ఇటువైపు హ్యావ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఫోర్డ్ మోటార్స్, ఈవెన్ కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, ఓకే, సబ్వేల్ నుంచి స్టార్ట్ చేసి అటువైపు ఈవెన్ CNN ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా వాడు 24/7 CNN ఇంటర్నేషనల్ అమ్ముతూ ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి వాళ్ళ క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఐడియాస్. ఓకే, ఇవన్నీ కూడా భలేవారే. అద్భుతం ఏంటంటే ఎక్కువ ఇంజనీర్స్ ఏ కంట్రీ నుంచి వస్తున్నారండి? కామెడీ చూడండి ఎంత బాగుంటుందో. ఎక్కువ ఇంజనీర్స్ ఏ కంట్రీ నుంచి వస్తున్నారండి? చెప్పండి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఎక్కువ ఇంజనీర్స్ ఇండియా నుంచి వస్తున్నారు కదా. కామెడీ ఏంటంటే ఇంజనీర్స్ ఎక్కువ ఇండియా నుంచి వస్తున్నారు, బట్ క్రియేషన్ అంతా ఎక్కడ జరుగుతుందండి? ఇంజనీర్స్ ఇండియా నుంచే వస్తున్నారు బాబు, క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది? యుఎస్ఏలో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకి సుందర్ పిచ్చే, సత్యనాథన్ లాంటి వ్యక్తులు కావాలా? లేదంటే ఇన్నోవేటివ్గా ఇప్పుడు ఈ పేటిఎం శర్మ అవ్వచ్చు, ఓలా క్యాబ్ అవ్వచ్చు, ఓయో రూమ్స్ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, జెరోదా అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, ఎట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్తో ఉన్న యూత్ ఎట్లాంటి వాళ్ళు కావాలా? ఈ సుందర్ పిచ్చే, సత్యనాథన్లో కావాలండి ఇండియాకి ప్రెసెంట్. చైనా మీరు ఒకసారి గమనించారండి, ఈ మనము ఎప్పుడు చెప్పుకుంటూ చూడండి గొప్పగా, ప్రపంచంలో టాప్ 10 కంపెనీ సిఇఓస్ ఇండియన్స్. ఎవరు గోచరించాలి? ప్రపంచంలో టాప్ 10 కంపెనీ సిఇఓస్ ఇండియన్స్. ఎవరు గోచరించాలి? ఆడ ఫ్యామిలీకి తప్ప ఉపయోగం ఉంది. ఇండియాకి ఉపయోగం ఏంటి? ఇండియా రైట్ నౌ నీడ్స్ జాబ్ క్రియేటర్స్. ఈవెన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సుందర్ పిచ్చే, సత్యనాథన్ల కన్నా ఈ పేటిఎం శర్మ, ఈ ఓలా క్యాబ్, ఓయో రూమ్స్, ఓకే, జొమాటో, స్విగ్గీ, వీల్ బెస్ట్. ఎందుకంటే ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, ఇండియాలో ట్యాక్స్ స్ట్రక్చర్ పే చేశారు, ఇండియాలో ఉపాధి క్రియేట్ చేశారు. సో ఈరోజు చైనా ఆ స్టేజ్లోకి వెళ్ళిందంటే కారణం ఏంటండి? వాళ్ళు జాబ్ హోల్డర్స్ ఉన్నారా, జాబ్ క్రియేట్ చేశారండి?
ఈరోజు చైనా ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా రిజిస్టర్ అయింది. ఈవెన్ ని కూడా నెక్స్ట్ 10 yearsలో బీట్ చేసే స్టేజ్లో ఉంది. ఆ స్టేజ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు జాబ్ హోల్డర్సా, జాబ్ క్రియేటర్సా? స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే ఏదైనా ఒక కంట్రీ ఆర్థికంగా భయంకరంగా ముందుకు వెళ్ళాలంటే ఆ కంట్రీలో జాబ్ క్రియేషన్ జరగాలి. ఏం జరగాలండి? జాబ్ క్రియేషన్. అంటే జాబ్ క్రియేషన్ అంటే మన సీఎంలు వెళ్తారు చూడండి అడుక్కోవడానికి. ఫారెన్ వెళ్ళి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, వాడు ఎక్కడ వచ్చి ఏదో పెడతాడు. ఇది జాబ్ క్రియేషనా? స్టిల్ మనం ఏంటండి ఇప్పుడు ఇండియాలో కోకోలా పెప్సీ ఉంది కదా, దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఇండియన్స్ తీసుకురాలేకపోయారు ఇప్పటి వరకు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే సిగ్గు లేకుండా ఫాలోవర్స్ తప్ప ఇంతవరకు యూజ్ కూడా చేయట్లేదు. అంటే ఇంతవరకు ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో క్రియేట్, ఎందుకంటే మన మెయిన్ వ్యక్తి వాడి దగ్గర అమ్ముడిపోయి గూగుల్లో సీఈఓగా ఉన్నాడు. ఇండియాలో ఇప్పుడు క్రియేషన్ ఇప్పుడు గూగుల్లో అసలు ఇండియాలో సెర్చ్ ఇంజిన్ ఓన్గా క్రియేట్ చేయకూడదండి ఇంకా బాబు. 2050కి జరగాలండి ఇండియాలో సెర్చ్ ఇంజిన్ ఓన్గా. ఇండియాలో ఓన్ సెర్చ్ ఇంజిన్. ఇండియాలో కూల్ డ్రింక్ మార్కెట్లో లోకల్ కంపెనీ లేదు, కొల్లగొడతో కోట్ల రూపాయలు తీసుకుపోతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇండియన్స్ కొంటే ఒక మీడియా ప్లాట్ఫామ్ లేదు. ప్రతి ఇయర్ 7 లక్షల మంది ఇంజనీర్స్ పాస్ అవుతాయి బయటకు వెళ్తున్నారు. సో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వాట్ ఏ బ్లెండర్ టీచింగ్ అండ్ పేరెంటింగ్ సిస్టమ్ రైట్ నౌ ఇన్ ఇండియా. సో మై ఫ్రెండ్స్, ఎంసెట్ స్టేట్ ఫస్ట్ వచ్చేవాడు కూడా జాబ్ చేసి స్టేట్ 50,000 వచ్చేవాడు కూడా జాబ్ చేస్తే మన ఇండియా ముందుకు వెళ్తుందండి. బీ కేర్ఫుల్ రైట్ మై ఫ్రెండ్స్. హ్యాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈరోజు యూత్ చాలా మంది ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇండియాలో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నారు. సో రైట్ నౌ ఇండియా నీడ్స్ జాబ్ క్రియేషన్. ఓకే, జాబ్ క్రియేటర్స్. ఓకే, అంతే తప్ప జాబ్ హోల్డర్స్ వద్దు. యూఎస్ వెళ్ళా, కెనడా వెళ్ళా, ఎందుకు? ఎవరికి ఏం చేయడానికి? వాడు ఫ్యామిలీ బాగుపడుతుంది తప్ప ఇండియాకి ఉపయోగం ఏముంది? సో రైట్ నౌ వీ నీడ్ జాబ్ క్రియేటర్స్, నాట్ జాబ్ హోల్డర్స్. ఓకే మై ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందండి ఎందుకు యుఎస్ఏని ఇగ్నోర్ చేయకూడదు బాబు. ఎందుకు యుఎస్ఏని ఇగ్నోర్ చేయకూడదు అర్థమైందా? అంటే యుఎస్ఏ ఆర్థిక మందం వస్తే ప్రపంచం ఏమవుతుందండి? ఎందుకంటే వీడి మెజారిటీ అన్ని కంట్రీస్లో వీడి వ్యాపారాలు భయంకరంగా ఉన్నాయి. సో యుఎస్ఏ ఆర్థిక మాంద్యంలోకి వెళ్తే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఏమవుతాయండి? తారుమారు అయిపోతాయి బాబు. 2009లో యుఎస్ సబ్ప్రైమ్ అంటే మార్టిగేజ్ వచ్చింది రెసెషన్. ప్రపంచవ్యాప్తంగా 3 years కంటిన్యూ అయింది. అంత ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాడి బిజినెసెస్ ఓకే కంటిన్యూషన్ అవుతున్నాయండి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయా కంట్రీస్ నుంచి కొల్లగొడుతూ ఉన్నారు. 35 కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఓకే, దట్స్ ఇండియా డెవలప్మెంట్ అవ్వలేదని కాదు, డెవలప్ అయ్యింది చాలా. గత 8 years 10 yearsలో కొంత అయింది. ఇది సరిపోద్దండి? ఇండియా భయంకరంగా ముందుకెళ్ళింది బాబు. ఇది సరిపోద్దా? ఒకసారి రేషియో చూడండి, ఎంత గ్యాప్ ఉందండి మనకి వాడికి. వాడు $27 trillion ఎకానమీ అయితే మనం 4. అంటే మనం 8% గ్రోత్ రేట్తో 10 years వెళ్ళినా వాడు 1 time పెరిగాడు. మనం 5 times పెరిగితే అంతా 1 time పెరిగితే మళ్ళీ డెవలప్ అవుతాడు. అంటే మనం దరిదాపుల్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి బాబు. దరిదాపుల్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే దేశభక్తి వేరు, లాజిక్స్ వేరు. ఇండియా మనకి ఇష్టం అనుకోండి, ఇండియా కోసం ఏదైనా నెగటివ్ జరిగితే ముందుకు వెళ్ళాలి, పాటుపడాలి, ఇండియాని కాపాడుకోవాలి. అంతే తప్ప ఇండియా అంటే మనకి ఇష్టం కదా అని చెప్పి లాజిక్స్ మర్చిపోయి ఒక డబ్బాలు కొట్టుకుంటూ మన న్యూస్ ఛానల్, తెలుగు న్యూస్ ఛానల్ డబ్బాలు కొట్టుకున్నట్టు ఓకే ఇండియా అది చెప్పొచ్చు. లాజిక్స్ మాట్లాడుకోవాలి. అసలు ఏం జరుగుతుంది ఇండియాలో? ఇండియా ఎక్సలెంట్, నో డౌట్, బట్ ఇది సరిపోదు. ఇంకా స్పీడ్ జరగాలి, ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరగాలి. ఓకే, ఇండియాలో జాబ్ క్రియేషన్ భయంకరంగా జరగాలి. సబ్జెక్ట్ అర్థమవుతుందండి? సరిపోదు మై ఫ్రెండ్స్. వాడు $27 trillion అంటే మనమేమో జస్ట్ ఇంకా 4లో ఉన్నాం. అంటే ఎంత స్పీడ్గా వెళ్ళాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అందుకే ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎవడు ఏ కంట్రీ నుంచి వచ్చేటప్పుడు కూడా స్టాక్ మార్కెట్ జర్నీ చేయాలంటే ఎవరిని ఫాలో అవ్వాలని ఎక్కువ చెప్తా. ఏవే చూడాలి అవన్నీ తర్వాత వస్తాయి. సో ఈ కంట్రీస్ ఇగ్నోర్ చేసి మన జర్నీ వెళ్ళిపోతుండే బాబు. యుఎస్ఏ, చైనాని ఇగ్నోర్ చేసి మనం జర్నీ చేసేయచ్చు ఇండియాలో? ఇంపాసిబుల్. వాళ్ళు తీసుకునే స్టెప్స్, వాళ్ళ ఎకనామిక్ సర్వేస్, ఈ యుఎస్ అండ్ చైనా డ్యామేజ్ అయ్యాయనుకోండి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ డ్యామేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెప్పే కదా 40% ఎవరి అండర్లో ఉన్నాయండి. ఈరోజు ప్రపంచ సంపద సృష్టి ఏదైతే జరుగుతుందో అందులో 40% to 43% ఏ కంట్రీ నుంచి? 2 యుఎస్ అండ్ చైనా. చూడండి, ఫస్ట్కి సెకండ్కి దరిదాపులు ఎవడున్నాడండి? ఫస్ట్కి సెకండ్కి దరిదాపులు వేరే కంట్రీ కనిపిస్తుందా? చూడండి, ఫస్ట్ ఏమో 26 అంటే $27 trillion, ఇదేమో 19. దరిదాపులు ఎవడున్నాడా మై ఫ్రెండ్స్? చూడండి ఎవడున్నాడా? ఇక ఈ సోంబేర్ బ్యాచ్లు ఉన్నా చూడండి, సోంబేర్ బ్యాచ్లు యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇటలీ, ఈ సోంబేర్ బ్యాచ్ల కోసం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓకే,
ఈ సోంబేర్ బ్యాచ్ ఉన్నారు కదా యూరోపియన్స్, వీళ్ళ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓకే, 10 years తర్వాత ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఓకే, చెప్తానండి మీకు అర్థమైంది. సో ఎనీహౌ, సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఓకే ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో జర్నీ చేయాలన్నా సరే ప్రపంచంలో ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఉంటాయని యుఎస్ అండ్ చైనా, వీళ్ళని ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళే అవకాశం మార్కెట్లో లేదు. రండి నెక్స్ట్ మై ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కొంత టెర్మినాలజీ వింటాం మై ఫ్రెండ్స్. ఓకే, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏవైనా న్యూస్ పేపర్లు చదివేటప్పుడు ఓకే, లేదంటే టెలివిజన్స్ చూసేటప్పుడు కంపల్సరీ డైలీ బేసిస్లో వింటూ ఉంటారండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. ఇందులో అన్ని పేర్లు విన్నారండి? ఇప్పుడు నేను రాసే నేమ్స్ అన్ని విన్నారా? ఇవి డైలీ బేసిస్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏ న్యూస్ విన్నా, ఏ మ్యాటర్ చదువుతున్నా ప్రతి క్షణం కూడా ఇవి వస్తూ ఉంటాయండి. లైక్ ఆర్బీఐ, ఈ 3 ఇండియా నుంచి ద మోస్ట్ పవర్ఫుల్ రెగ్యులేటెడ్ బాడీస్ అండి. ఆయా వ్యవస్థల్ని రెగ్యులేట్ చేస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి మన ఆర్థిక వ్యవస్థలో. ఫస్ట్ వన్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ మానిటరీ పాలసీ డెసిషన్స్ తీసుకుంటుందండి. అంటే ఇండియన్ మన రూపీ కరెన్సీ పైన వీళ్ళు రెగ్యులేటరీ బాడీగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇండియాలో మనీ ఎంత ప్రింట్ చేయాలి, లిక్విడిటీ మార్కెట్లో ఎంత పెట్టాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, తద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ జీడిపి గ్రోత్ రేట్ ఎట్లా పెంచాలి. అంటే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ జరిగే ప్రతి రూల్స్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ వర్క్ చేస్తారు. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. అండ్ మానిటరీ పాలసీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. యాజ్ అ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా ఆర్బీఐ తీసుకునే డెసిషన్స్ మార్కెట్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంటాయండి. సో కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్లో ఆర్బీఐ వన్ ఆఫ్ ది బెస్ట్. నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఈక్విటీ, కమోడిటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వ్యవస్థల్ని ఆయా రెగ్యులేటెడ్స్, అదేవిధంగా ఆయా ఇంటర్మీడియట్స్ లైక్ బ్రోకర్స్ నుంచి డిపి వరకు, సిడిఎస్ఎల్ నుంచి ఇటువైపు ఎక్స్చేంజెస్ వరకు అన్ని కూడా సెబీ రెగ్యులేటెడ్ బాడీగా యాక్ట్ చేస్తుందండి. అండ్ ఇండియన్ ఈక్విటీ, కమోడిటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క వ్యవస్థలన్నీ కూడా సెబీ. అంటే మీరు ఎలాగో, సో మనకి ఎక్కువ ఎవరితో ఉంటుందండి పని బాబు? ఎక్కువ ఎవరితో పని ఉంటుందండి? ఎక్కువ మీరు ఎవరి మాటలు వింటూ ఉంటారండి? ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఈ సెబీని ఎక్కువ వింటూ ఉంటారండి. ఆర్బీఐ, సెబీ కంటిన్యూషన్గా, ఆర్బీఐ అంటే ఆర్బీఐ పాలసీ వచ్చినప్పుడే వింటారు, బట్ సెబీ కంటిన్యూషన్గా వింటూ ఉంటారు. రూల్స్, రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, ఫ్రేమ్ వర్క్ ప్రతిదీ. అంటే స్టాక్ మార్కెట్లో ప్రతి ఈవెంట్ అవ్వచ్చు, ప్రతి రెగ్యులేటెడ్ అంటే ఇంటర్మీడియట్స్ లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్, డిపిస్, అదేవిధంగా డిపాజిటర్స్, వీళ్ళందరినీ ఎవరు మేనేజ్ చేస్తాడండి? సెబీ. వాడు తీసుకున్న డెసిషన్ మీద. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్, ఐఆర్డీఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు దేన్ని మెయింటైన్ చేస్తారండి బాబు? ఐఆర్డీఐ దేన్ని రెగ్యులేట్ చేస్తారండి? ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రతి ఏరియాని కూడా ఐఆర్డీఐ వాళ్ళు రెగ్యులేటెడ్ బాడీగా యాక్ట్ చేస్తారు. ఈ 3 ఎక్కువ వింటూ ఉంటారంటే ద వరల్డ్స్ అంటే ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్లో ఆర్బీఐ, సెబీ అండ్ ఐఆర్డీఐ. ఓకే, ఆర్బీఐ ఇండియన్ సెంట్రల్ బ్యాంకరు, సెబీ స్టాక్ మార్కెట్స్, కమోడిటీ అండ్ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఐఆర్డీఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటెడ్ బాడీగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మై ఫ్రెండ్స్, ఎలా అయితే ఇండియాలో సెంట్రల్ బ్యాంకర్ ఆర్బీఐ ఉంటుందో, ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి కంట్రీ యొక్క కామన్ మ్యాన్ కూడా ప్రపంచంలో ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సెంట్రల్ బ్యాంక్స్ 2 ఉన్నాయండి. ఒకటి షార్ట్ కట్లో ఫెడ్, దీన్ని ఫెడరల్ రిజర్వ్ అంటావు. ఏ కంట్రీ అండి? షార్ట్ కట్లో ఫెడ్ అంటామండి. దీని ఫుల్ నేమ్ ఫెడరల్ రిజర్వ్. ఒక ఎఫ్ఏఎంసీ కమిటీ వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళపైన. ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్లో ఎట్లా ఉండాలి, యూఎస్ మానిటరీ పాలసీ, యూఎస్ ప్రింటింగ్, ఏ టు జెడ్ ఫెడ్ వాళ్ళు, అంటే షార్ట్ కట్లో ఫెడరల్ రిజర్వ్ అంటాము. ఇది ఏ కంట్రీ అండి? యూఎస్ఏ. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్, మొత్తం యూరో జోన్ అంతా ఓకే, యూరో కరెన్సీ మెయింటైన్ చేసే ప్రతి కంట్రీ యొక్క యూరో జోన్లో అందరిలో మెయింటైన్ మొత్తం యూరో కరెన్సీ పైన ఓకే రిలేటెడ్ బాడీగా ఈసీబీ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఓకే, వీళ్ళు డిసిషన్స్ మేక్, ముఖ్యంగా ఫెడ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు మన మార్కెట్స్ ఎలా ఉంటాయండి? ఎప్పుడు మనకి మిడ్ నైట్ వస్తాయి, అంటే 11:30కి వస్తాయి ఫెడ్ స్టేట్మెంట్. ఆ నెక్స్ట్ డే ఇండియన్ మార్కెట్స్ ఏమవుతాయండి? ఆ స్టేట్మెంట్కి ఇన్లైన్లో ఏదో భయంకరంగా పెరగడం, అంత వాలటాలిటీ క్రియేట్ చేయాలి. అంత కామెడీ ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చినప్పుడు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ అంత రియాక్ట్ అవ్వవు, బట్ ఫెడ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఏంటండి? సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఈవెన్ ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చినప్పుడు ఎక్కువ ఈ మధ్య బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంకింగ్ ఇండెక్స్ రియాక్ట్ అవుతుంది, పెద్ద పట్టించుకోవట్లేదు ఇండియన్ మార్కెట్స్. బట్ ఫెడ్ స్టేట్మెంట్ వస్తే మాత్రం మన మార్కెట్స్ ఎట్లా ఉంటాయి? నెక్స్ట్ డే ఇరగదీస్తాయి మేడం, ఏదో ఒక సైడ్, ఏదో
పాజిటివ్గా అయితే భయంకరంగా పెరుగుతాయి, నెగిటివ్ అయితే భయంకరంగా తగ్గుతుంటాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో యుఎస్ఏ ఫెడ్ డాలర్ పైన వీళ్ళు మానిటరీ పాలసీ ఇస్తారు, అండ్ యూరో ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ. ఈ వర్డ్స్ మీరు చాలా టైమ్స్లో వింటుంటారు. వీళ్ళందరూ ఒకే పేరు చెప్పాలంటే వీళ్ళందరినీ ఏమనొచ్చండి? ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఏ, ఈ ఫెడ్, ఈసీబీ వీళ్ళందరూ ఎవరండి? రెగ్యులేటెడ్ బాడీస్. ఎవరండి వీళ్ళందరినీ ఏమంటాం? ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా నుంచి వీళ్ళు ముగ్గురు, ఫారెన్ నుంచి యుఎస్ అండ్ యూరోప్ నుంచి వాళ్ళు. సో వీళ్ళనే మనం రెగ్యులేటెడ్ బాడీస్ అంటామండి. ఆయా వ్యవస్థల్ని ఓకే రెగ్యులేట్ చేస్తూ డిసిప్లిన్గా వ్యవస్థలు ముందుకెళ్ళేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్. మనం ఎప్పుడైనా వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఓకే, వీళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఐఎంఎఫ్, ఓకే, ఆ తర్వాత మై ఫ్రెండ్స్ వరల్డ్ బ్యాంక్, ఓకే, ఆ తర్వాత మై ఫ్రెండ్స్ డబ్ల్యూటీఓ, ఏంటంటే వరల్డ్ ట్రేడ్ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా బిజినెసెస్ స్మూత్గా మెయింటైన్ అవ్వడం కోసం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారండి. ఇందులో మెజారిటీ కంట్రీస్ మెంబర్షిప్గా ఉన్నాయి. ఆ కంట్రీస్ మీద ఓకే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, వైలేషన్స్ ఇవన్నీ వీళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే, ఏ కంట్రీ అయినా సరే డబ్ల్యూటీఓ గైడ్లైన్స్ ప్రకారమే మూవ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ ఇండియాలో ఉన్నాయి. చైనా అంటే మనకు పడట్లేదు, బ్యాన్ చేసేయచ్చండి. చైనా ప్రొడక్ట్స్ ఇండియాలో భయంకరంగా వ్యాపారాల్లో ఉన్నాయి. చైనా అంటే మనకి ఇష్టం లేదు. ఓకే, బ్యాన్ చేసేయచ్చా ఫ్రెండ్స్ ఇండియాలో ప్రొడక్ట్స్ అన్ని? మన గవర్నమెంట్ పబ్లిక్ ఫూల్ చేస్తూ ఒక 100 యాప్స్ని బ్యాన్ చేసింది, గుర్తుందా? మన గవర్నమెంట్ పబ్లిక్ ఫూల్స్ చేస్తూ 150 యాప్స్ని బ్యాన్ చేసింది, గుర్తుందండి? చైనా యాప్స్ ఒక 150 బ్యాన్ చేశారు ఇండియాలో, గుర్తుందా? యాప్స్ బ్యాన్ చేసేయచ్చు. ఎందుకు? యాప్స్ ప్రైవసీ పాలసీ అని చెప్పి బ్యాన్ చేసేయచ్చు. కంపెనీలు బ్యాన్ చేయొచ్చు అండి. యాప్స్ ఏముంది బాబు, ఈ యాప్ ద్వారా మా ఇండియన్స్ డేటా అంతా చోరీ చేస్తున్నారు చైనీస్ కంపెనీస్ అని చెప్పి ఒక వైలేషన్ తీసుకొచ్చి బ్యాన్ చేసి పారేసాం యాప్స్ అని. అంతే కదా, మేము మా వాళ్ళు డేటా ఇస్తున్నారు, సో చైనీస్ అంటే ఈ యాప్స్ ద్వారా మా ఇండియన్ డేటా అంతా వెళ్ళిపోతుంది, ప్రైవసీ అని చెప్పి యాప్స్ క్లోజ్ చేసేయచ్చు. అది వాళ్ళు డబ్ల్యూటీఓతో సంబంధం లేదు. కానీ చైనా మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ ఈరోజు ఇండియాలో టాప్ 5 స్మార్ట్ ఫోన్స్లో 4 స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ కూడా చైనా నుంచి ఉన్నాయి. మా బిజినెస్ జరగట్లేదని చెప్పి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఇండియాలో బ్యాన్ చేసేయచ్చండి. కుదురుతుందా అట్లా? వాడు డబ్ల్యూటీఓ మెంబరే, మనము డబ్ల్యూటీఓ మెంబరే. అంటే డబ్ల్యూటీఓ గైడ్లైన్స్ ప్రకారం వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు చేద్దామంటే కుదరదు. ఓకే, అంత ఇంపార్టెంట్. ఓకే, ఇండియా, చైనా అందరూ కూడా డబ్ల్యూటీఓ మెంబర్స్ అండి. డబ్ల్యూటీఓ గైడ్లైన్స్ ప్రకారం వ్యాపారాలు చేయాలి. డబ్ల్యూటీఓ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ రోల్ ఏంటంటే ఫ్రీ ట్రేడ్. డబ్ల్యూటీఓ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అంటారు. ఫ్రీ ట్రేడ్ అంటే ఏ కంట్రీలోకైనా వ్యవసాయం అంటే వ్యాపారం చేయొచ్చు. దీనివల్ల ఎక్కువ బాగుపడింది ఎవడండి? 90s చాలా లేట్గా వచ్చింది. 90sలో డబ్ల్యూటీఓ ఒక కమిటీ అంటే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు బాబు. డబ్ల్యూటీఓ మెంబర్స్ ఆయా మెంబర్షిప్ కంట్రీలో వెళ్ళి వ్యాపారం చేయొచ్చు. ఓకే, చూడండి ఎంత కాన్స్పిరసీ థియరీస్. దీనివల్ల బెనిఫిట్ ఎక్కువ ఎవడయ్యాడండి? దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ ఏ కంట్రీస్ అని వాళ్ళే. చైనా ఇప్పుడు లేటెస్ట్గా అయింది బాబు. 2005 ఆన్వర్డ్స్ చైనా ఇంప్రూవ్ అయింది. చైనా ఎంకరేజ్ చేయొచ్చు మనం. అందరికన్నా ఎక్కువ బాగుపడింది ఎవడండి? ఈ అదోలే యుఎస్ అండ్ యూరోపియన్స్, ముఖ్యంగా యుఎస్. అందరికన్నా ఎక్కువ ఎవడు బాగుపడ్డారా బాబు డబ్ల్యూటీఓ వల్ల అంటే యుఎస్. ఎందుకంటే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం మనం స్టిల్. ఇండియాలో ఈ కామర్స్లో నెంబర్ 1 ఎవడండి? చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం, ఫ్రీ ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, ఇండియాలోనే యుఎస్ కంపెనీని మనం బీట్ చేయడం చాలా కష్టం డాలర్ వార్లో కదా. ఇండియాలో ఈ కామర్స్ నెంబర్ 1 ఎవడండి? చూడండి ఎంత కష్టమైందో మనకు బీట్ చేయడం. అసలు ఈ ఫ్రీ ట్రేడ్ వల్ల ఎక్కువ బాగుపడింది ఎవడు అంటే యుఎస్ కంపెనీస్ కదా. ఇప్పుడు అమెజాన్ని బీట్ చేసే దమ్ముందని మనకి యుఎస్ఏ లేదు. అసలు ఇండియాలోనే వాటిని బీట్ చేయలేకపోతున్నాం. ఫ్లిప్కార్ట్, సచిన్ బన్సల్ మన ఇండియన్స్ని భయపడి వాటిని బీట్ చేయలేక లాస్ట్కి ఎవరికి అమ్మేశాడండి ఇప్పుడు? అంతే కదా, వాడు డాలర్స్ డంప్ చేస్తున్నాడు బాబు. మన ఇండియన్ రూపీ ఎక్కడ కంట్రోల్ అయ్యిద్ది వాడితో. సో గతి లేక ఫ్లిప్కార్ట్ ఎవరికి ఇచ్చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఎవరిదండి ఫ్లిప్కార్ట్ ఇండియాలో? వాల్మార్ట్. అర్థమవుతుందా ఎంత డీప్నెస్ ఉంటుందో? అంటే ఇండియాలోనే అమెజాన్ బీట్ చేయడం మన వల్ల అవ్వలేదు. యుఎస్ఏని అమెజాన్ బీట్ చేస్తామండి. ఇండియాలోనే అమెజాన్ బీట్ చేయడం మన వల్ల అవ్వలేదు, యుఎస్ఏని బీట్ చేయగలుగుతామా? ఇట్స్ ఇంపాసిబుల్. అంటే 5th లార్జెస్ట్ ఎకానమీ ఉన్న మన పరిస్థితి ఎలా ఉంటే ఆఫ్రికన్స్ పరిస్థితి ఏంటి తెలుసా? ఆఫ్రికాలో ప్రజెంట్ పరిస్థితి ఏంటో డబ్ల్యూటీఓ వల్ల. ఓకే, అంటే ఆఫ్రికాలో తిండికి లేకపోయినా వాడు ఏమైనా అండర్వేర్స్, బనియన్స్ కూడా జాకీయే వాడతాడు. ఎందుకంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చంపిపారేశారు ఈ ఫారెన్ కంపెనీస్ వచ్చి.
డ్రగ్ కాన్స్పిరసీ WTO అనేది ఈ డెవలప్డ్ నేషన్స్ యొక్క పెద్ద కాన్స్పిరసీ థియరీలో ఒక పార్ట్ మై ఫ్రెండ్స్. WTO అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్ వరల్డ్ బ్యాంక్. మనందరికీ తెలుగు వాళ్ళకి మరీ ముఖ్యంగా తెలుసు వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటో. వరల్డ్ బ్యాంకు ఆ యొక్క మెంబర్షిప్ కంట్రీస్ ఆర్థికంగా కొంచెం బాగుపడేటట్టు, ఆర్థికంగా సస్టైన్ అవడం కోసం, అదేవిధంగా పోవర్టీ రిమూవ్ కోసం ఫైనాన్షియల్ గ్రాంట్స్, అదేవిధంగా ఫైనాన్షియల్ లోన్స్ ఇస్తూ ఉంటారని, తద్వారా ఆయా కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం వరల్డ్ బ్యాంక్ ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటుంది. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, to maintain smooth relations between the businesses in terms of to maintain smooth relations between the nations in terms of businesses. అంటే ప్రతి కంట్రీలో వ్యాపారం కరెక్ట్గా జరగాలంటే ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఫ్రేమ్వర్క్ చేస్తుంటారు. అదే ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ ఉంటారు, గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, యునైటెడ్ నేషన్స్ యొక్క అండర్లో ఈ IMF ఫండ్ చేస్తుంటుంది. ఈ మూడు కూడా డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉండవు, కానీ ఇండైరెక్ట్లీ ఏంటండి వీళ్ళు ఏం చేస్తారంటే US వాడు ఎవరిపైన కక్ష సాధించాలనుకోండి, వాడేళ్ళు ఏమీ చేయడండి. వీడు 3 సంస్థలతో ఏం చేపిస్తాడండి, ఆంక్షలు వేపిస్తాడు బాబు, రిస్ట్రిక్షన్స్ పాస్ చేస్తాడు. అంటే US వాడు ఎవరినైనా కంట్రోల్ చేయాలంటే వాడు ముందు ఆంక్షలు వేస్తాడు బాబు. ఎలాగైతే ఇరాన్ పైన వేస్తున్నారు చూడండి, నార్త్ కొరియా పైన వేస్తున్నారు, లేటెస్ట్గా రష్యా పైన వేస్తారు. రష్యాకి ఏమో రివర్స్లో వీళ్ళకి దెబ్బ కొట్టింది. బట్ ఎనీయో ఇరాను, నార్త్ కొరియా ఇట్లా. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ లో ఉంది కదా, టాప్ 10 ఎక్స్చేంజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఈ 3 సంస్థలు మన ఇండియా పైన కనుక ఆంక్షలు వేసాయనుకోండి ఏదో ఒక ఇష్యూ మీద, మన పరిస్థితి ఏంటంటే మన స్టాక్ మార్కెట్స్ ఏమవుతాయండి. ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీస్ లో ముందుకెళ్తూ ఉన్నాం. ఈ 3 సంస్థలు ఓకే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చి మన ఇండియా పైన ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్ వేసాయనుకోండి, అంటే WTOలో మీరు వ్యాపారాలు చేయకూడదు, మార్కెట్స్ ఏమవుతాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బాబు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. IMF, వరల్డ్ బ్యాంక్, WTO. ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ అండ్ WTO చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కంట్రీ కూడా వీటి కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతి కామన్ మ్యాన్ కూడా. ఓకే, ఇవి ఎక్కువ మనం రియల్ లైఫ్లో వింటూ ఉంటారండి. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్య స్టాక్ మార్కెట్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినే ఉంటారని, ఎవరి కోసం విన్నా వినకపోయినా ముందు అసలు ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఎలా జరుగుతుందో చూద్దాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని వేస్లో జరుగుతుందండి ఇండియాలో. సో ఇండియాలో ఏదైనా ఫారెన్ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే ఎన్ని వేస్లో వస్తారండి, ఇది ముందు అర్థం అవ్వాలి. ఓకే, ఎన్ని రూట్లో వస్తుందండి. రూట్లో వస్తాయి బాబు. ఒకటి FIS, రెండోది ఏంటండి FDI. ఓకే, FIS, FDI ఇద్దరు ఫారెన్ సంస్థలే. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే సింపుల్ మై ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో షేర్స్ రూపంలో కంపెనీస్లో పెట్టుబడి పెట్టి వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళంతా కూడా FIS రిజిస్ట్రేషన్ తీసుకుంటారు సెబీ అండర్లో. బట్ ఎవరైతే డైరెక్ట్గా వచ్చి ఇండియాలో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇద్దరు ఒకటే. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ ఉంది. గోల్డ్మెన్ సాక్స్ వాడు ఏం చేస్తాడండి, గోల్డ్మెన్ సాక్స్ ఏం చేస్తున్నాడండి, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో భయంకరంగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాడు. సో వీడు FIS లైసెన్స్ తీసుకుంటాడు. ఓకే, మరి FDI ఇప్పుడు సపోజ్ కోకా కోలా ఉంది. కోకా కోలా ఇండియన్ కంపెనీ అండి, కోలా ఇండియన్ కంపెనీ అండి, ఫారెన్ కంపెనీ. మరి కోకోలా వచ్చి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళు స్టాక్ మార్కెట్లో షేర్స్ రూపంలో కంపెనీస్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు డైరెక్ట్గా ఇండియాలోకి వస్తారు, ఇండియాలో బిజినెస్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఫారెన్, ముఖ్యంగా ఇండియాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ 2 వేస్లో జరుగుతుంది. ఒకటి FIS, రెండోది ఏంటంటే FDI. సో ఎవరైతే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో డైరెక్ట్గా ఫారెన్ సంస్థలు పెట్టుబడులు పెడితే అట్లాంటి వాళ్ళకి సెబీ FIS లైసెన్స్ ఇస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళైతే FIS. అదే HDFC మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో పెట్టుబడి పెడితే సెబీ వీళ్ళకి ఏమి ఇస్తుందండి. HDFC మ్యూచువల్ ఫండ్స్, SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఆ స్టాక్ మార్కెట్లో ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నారు కదా, మరి సెబీ వీళ్ళకి ఏం లైసెన్స్ ఇస్తుందండి, వీళ్ళకి ఇచ్చే లైసెన్స్ ఏమంటామండి. ఈ 2 వర్డ్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ ఉంటారండి. FIS అమ్మారు, DIS కొన్నారు. సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఏ సంస్థ అయితే బయట నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెడతారు స్టాక్ మార్కెట్లో వాళ్ళకి FIS. బట్ ఇండియన్ లోకల్ సంస్థలు ఏవైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళంతా LIC, ఓకే, HDFC, SBI, యాక్సిస్ వీళ్ళంతా కూడా DIS లైసెన్స్ తీసుకుంటూ ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఈ 2 వర్డ్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమింగ్స్ వింటూ ఉంటారండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎప్పుడు వింటారు బాబు, USD INR. ఎప్పుడైనా చూసారండి
సపోజ్ యుఎస్డి ఐఎన్ఆర్ 82 రూపీస్ ఉందనుకుందాం. దీన్ని ఎలా డీకోడ్ చేయాలండి? యుఎస్డి ఐఎన్ఆర్ ని ఎట్లా డీకోడ్ చేయాలి ఫ్రెండ్స్? ఎలా అర్థం చేసుకోవాలండి? దీన్ని బ్రేక్ చేయండి. ఎట్లా బ్రేక్ చేయాలండి దీన్ని? ఇప్పుడు మీరు చూస్తున్నారండి యుఎస్డి ఐఎన్ఆర్ ఓకే, అంటే యుఎస్డి ఐఎన్ఆర్ 82 రూపీస్లో ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే $1 ఈక్వల్ టు ఎంత అండి? అంతే కదా, అర్థమవుతుందా? కరెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బాబు ఎకానమీలో. $1 అగెన్స్ట్ గా 82 రూపీస్ ఇస్తున్నామండి మనం. ఓకే, సపోజ్ ఈ 82 రూపీస్ కనుక 87 రూపీస్ అయింది అనుకోండి. ఇప్పుడు చెప్పండి, మన కరెన్సీ వీక్ అయిందా స్ట్రెంత్ అయిందా? మన కరెన్సీ వీక్ అయిందా స్ట్రెంత్ అయిందండి? వీక్ అయింది. ఓకే, అంటే డిప్రిషియేట్ అయ్యింది. వీక్ అవ్వడం, డిప్రిషియేట్ అవ్వడం. సో 87 రూపీస్కి వెళ్ళింది అనుకోండి. ఇండియాలో ఎట్లాంటి బిజినెసెస్కి లాభాలు చేకూర్చా, ఎట్లాంటి బిజినెసెస్కి ప్లస్ అండి అది. మన కరెన్సీ డాలర్కి అగెన్స్ట్గా డీవాల్యూ అయ్యింది అనుకోండి, ఇండియాలో ఎట్లాంటి బిజినెసెస్కి ఇది గుడ్ అండి. ఎట్లాంటి బిజినెసెస్కి యాడ్ ఆన్ అయిపోద్దండి డీవాల్యూ అయితే. మనకు నష్టమే, బట్ వాళ్ళకి ఏంటండి? ఏ బిజినెసెస్ అండి? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వ్యాపారాలు లైక్ ఐటీ, ఓకే, ఫార్మా, ఇట్లాంటి కంపెనీస్కి ఏంటండి బెనిఫిట్? అంతే కదా. ఒకప్పుడు ఒక $1 బిలియన్ ఇన్ఫోసిస్ ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, 82,000 అంటే 82 రూపాయలు ఉంటే 8,200 కోట్లు వీడి అకౌంట్లోకి వచ్చేది. ఇప్పుడు 87 వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుందండి? 8,700 కోట్లు. అంటే ఇప్పుడు చెప్పండి, వాడికి డాలర్కి అగెన్స్ట్గా రూపీ ఫ్లక్చువేషన్ జరగడం వల్ల ఐటీ కంపెనీస్ బెనిఫిట్ అయిందా, లాస్ అయిందండి? సేమ్ 82 రూపీస్ ఉన్నప్పుడు సేమ్ ప్రొడక్ట్ వాడు యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే 8,200 కోట్లు వచ్చేది. ఇప్పుడు 87 అయింది, 8,700 కోట్లు వస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి బెనిఫిట్. మరి మన కరెన్సీ డిప్రిషియేట్ అయ్యింది అనుకోండి, అంటే 75 రూపాయలకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటండి? అప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుందండి? అప్పుడు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వీళ్ళందరికీ ఏమైపోతుందండి? అంటే మన ఇండియాలో ఇంపోర్ట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఏమైపోతుందండి? బీపీసీఎల్, హెచ్పీసీఎల్, గోల్డ్ అవ్వచ్చు, లేదంటే ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఇండియాలో ఇంపోర్ట్ చేసి వ్యాపారాలు చేస్తూ ఉంటాం వాళ్ళందరికీ. సో ప్రెసెంట్ 2014 నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు 62 రూపీస్ ఉండేది, అది 82 రూపీస్ అయింది. ఇండియా డెవలప్మెంట్ అవుతుంది అంటే చాలా మంది దీన్ని కంపేర్ చేస్తున్నారు. 62 రూపాయలు 82 రూపాయలు అయింది కదా, ఏం డెవలప్ అయింది ఇండియా అని. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్, డెవలప్ అయింది ఇండియా. కానీ డాలర్కి అగెన్స్ట్గా ప్రతి కంట్రీ కరెన్సీ మాత్రం వీక్గానే ఉంటుంది. ఎందుకంటే డాలర్ అనేది ఎంత స్ట్రెంత్ అంటే దానికి అగెన్స్ట్గా ఏ కంట్రీ అయినా సరే నేచురల్గా వీక్ అవ్వాల్సింది. కానీ కరెన్సీ వీక్నెస్ అయితే చైనా వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాబట్టి. మనకేంటండి నష్టమా లాభమా? మన కరెన్సీ డాలర్కి అగెన్స్ట్గా డీవాల్యూ అయితే మనకి లాసెసా ప్రాఫిట్స్ అండి? మనకి నష్టమే ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడా, ఇంపోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ అండి మనం ప్రెసెంట్. ఎక్స్పోర్ట్స్ భయంకరంగా చేస్తున్నాం, బట్ స్టిల్ మనం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం. ముఖ్యంగా ఆ ఇంపోర్ట్లో ఎంత దారుణం అంటే ప్రెసెంట్ మనం కరెంట్ అకౌంట్ డిఫిషియట్లో ఉన్నాం. ప్రెసెంట్ మనం ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ చేద్దాం. మేబీ నెక్స్ట్ 5 yearsలో అది ఈక్వల్ చేసి ముందుకు వెళ్దే ఆలోచనలతో ఉన్నాం. బట్ ఎనీయో, సో ఇంపోర్ట్స్, ఆ ఇంపోర్ట్స్లో కూడా అత్యంత దారుణంగా ఏవి ఇంపోర్ట్ చేస్తున్నామండి? ప్రెసెంట్ మనము ఇంపోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ బాబు. ఓకే, చాలా రకరకాలు ఇంపోర్ట్ చేసి ఇండియాలో జరుగుతూ ఉంటాయి. అందులో ఒక 2 కమోడిటీస్ భయంకరంగా ఇంపోర్ట్ చేస్తాం. అందులో నెంబర్ 1 కమోడిటీ ఏదండి? తప్పదు కదా, దానికి ఆల్టర్నేటివ్ ఉందా బాబు? ఇది మనం క్రియేట్ చేయగలుగుతామా ఇండియాలో ఎంత ప్రయత్నించినా? మనం ఎంత ప్రయత్నించినా ఆయిల్ క్రియేట్ చేయగలుగుతాం మన వల్ల అయిద్దా? చచ్చినట్లు ఇంపోర్ట్ చేయటమే, అవకాశం లేదు. ఓకే, ఇంపోర్ట్ కాస్ట్ భయంకరంగా ఉంది. ఓకే, రెండోది ఏంటండి? గోల్డ్. సో ఆయిల్ అనేది ఇది నీడండి. ఆయిల్ ఇంపోర్ట్ చేయటం అవసరం, అది లేకపోతే కష్టం. బట్ గోల్డ్ కూడా భయంకరంగా ఇంపోర్ట్ చేస్తున్నారు ఇండియాలో. ఇది చెప్పండి, ఇది మనకి నీడా, వాంటండి? చాలా మందికి అర్థం అవ్వట్లేదు. బట్ ఎంత ఎడ్యుకేట్ చేసినా గవర్నమెంట్ ఎవడు వినే స్టేజ్లో లేడు. గోల్డ్ ఎలా కొంటున్నారండి ఇండియన్స్? వాడి ఇంట్లో 10 కేజీలు ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో అమ్మాయి మ్యారేజ్ జరిగిందంటే మళ్ళీ గోల్డ్ కొంటాడు, అంతే. ఇక దానికి ఆల్టర్నేటివ్ దీన్ని కంట్రోల్ చేస్తే మన ఇండియాకి బెనిఫిటా, లాస్ అండి? గోల్డ్ ఇంపోర్ట్స్ కనుక కంట్రోల్ చేస్తే మన ఇండియాకి బెనిఫిటా, లాసా? అసలు ఇండియన్స్ కనుక ఒక్కసారి గోల్డ్ కొనటం ఆపితే, ఒకసారి ఎప్పుడైనా చూడండి,
ప్రపంచంలో ఏషియన్స్ గోల్డ్ కొంటారు ఆర్నమెంట్స్ కింద. ఆ ఏషియాలో ఇండియన్స్ ఎక్కువ కొంటారు. ఇండియాలో సౌత్ ఇండియన్స్ ఎక్కువ కొంటారు. ఒక్కసారి కనుక ఈ సౌత్ ఇండియన్స్ గోల్డ్ని ఒక ఆర్డినరీ స్టోన్ కింద చూడటం అలవాటు చేసుకున్నారు కానీ గోల్డ్ కనుక ఆర్నమెంట్స్ కింద ధరించడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, అంటే ధరించకుండా అంటే వేర్ చేయకుండా ఉన్నారనుకోండి, ఇప్పుడు చెప్పండి ప్రపంచంలో ఏ కంట్రీలు డ్యామేజ్ అవుతాయండి? చాలా మంది ఎంత దారుణం అంటే మన ఫ్రెండ్స్, అసలు గోల్డ్కి వాల్యూ ఎవరు క్రియేట్ చేస్తున్నాడండి? అసలు గోల్డ్ కూడా ఒక ఆర్నమెంట్ కింద కాకుండా ఒక స్టోన్ కింద కనుక పడేసి ఉంటే ఈరోజు మనం నిజంగా తెలుసా, మనం కనుక ఇండియన్స్ కనుక గోల్డ్ని ఒక ఆర్డినరీ స్టోన్ కింద చూస్తే ప్రపంచంలో యూరోప్ అండ్ యుఎస్ మార్కెట్స్లో చాలా ఏరియాస్లో యుఎస్ కూడా డ్యామేజ్ అయిపోతుంది బాబు. ఎందుకంటే ఈరోజు రిజర్వ్స్లో యుఎస్ చేతిలో ఎన్ని టన్స్ ఉందండి? గవర్నమెంట్స్ నాట్ పబ్లిక్, గవర్నమెంట్ చేతిలో యుఎస్ ఎన్ని టన్స్ ఉందండి బాబు? చూడండి దారుణాలు చూడండి. ఓకే, ఎన్ని టన్స్ ఉందండి? 8,000 టన్స్ బాబు. ఎన్ని టన్స్ అండి అది? తర్వాత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్. మనం గోల్డ్కి వాల్యూ క్రియేట్ చేసాము. వాడు గోల్డ్ని బిజినెస్లో యూజ్ చేస్తున్నాడు వ్యాపారం కోసం. అంటే వాడు ఆర్నమెంట్ ఎవడైనా యూఎస్లో నెక్లెస్లో ఈ కాసుల పేర్లు నెక్లెస్లు ఎవడైనా వేసుకుంటాడండి యూఎస్లో? మంది ఎంత అండి? అంటే మీరు ఒకసారి గెస్ట్ చేయండి మై ఫ్రెండ్స్, ఈరోజు S&P గ్లోబల్ రేటింగ్స్లో యుఎస్ ఈ స్టేజ్ ఉండడానికి ఇది కూడా ఒక కారణం. భయంకరమైన రిజల్ట్స్ ఉన్నాయండి. ఆ రిజల్ట్స్కి వాల్యూ ఎవడు క్రియేట్ చేశాడండి? ఈరోజు ప్రపంచంలో గోల్డ్కి వాల్యూ ఎవరి ద్వారా క్రియేట్ అవుతుందండి? మనమే కదా. మనం ఒకసారి కనుక గోల్డ్ని ఇండియన్స్ ఆర్నమెంట్స్ కింద యూజ్ చేయడం కనుక ఆపితే వాడి వాల్యూ అంతా ఏమైపోద్దండి? 8,000 టన్స్ వాల్యూ ఏమైపోద్దండి? అంటే యుఎస్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవడు హెల్ప్ చేస్తున్నాడండి బాగుపడడానికి? అంటే యుఎస్కి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవడు హెల్ప్ చేస్తా ఉన్నాడండి? మనమే. అసలు గోల్డ్ ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఆర్నమెంట్స్ కింద చూడట్లేదు. మనం చూడటం వల్ల, మనం భయంకరంగా కొనటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక వాల్యూ క్రియేట్ అయింది. ఒక్కసారి ఇండియన్స్ కంప్లీట్గా, ఏషియన్స్ కంప్లీట్గా గోల్డ్ ఆర్నమెంట్స్ కింద యూజ్ చేయడం ఆపేశారు అనుకోండి, ఈరోజు ఆ యూరోప్ అండ్ యుఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటండి? బాబు గోల్డ్ రిజర్వ్స్ 8,133 టన్స్. S&P గ్లోబల్ ర్యాంకింగ్స్లో వాడు నెట్వర్క్లో గోల్డ్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ యుఎస్కి. ఒక్కసారి దానికి గనక మనం ఆర్నమెంట్స్ కింద యూజ్ చేయడం ఆపితే కొలాప్స్ అయిపోతాయి మై ఫ్రెండ్స్ కొన్ని ఎకానమీస్. అంత ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనమే ఎంకరేజ్ చేస్తుండండి. సో ఈ క్రూడ్ ఆయిల్ ఎలాగో ఇంపోర్ట్ చేయాలి, ఇది అవసరం లేదు కానీ తప్పట్లేదు ఇండియన్స్కి ఇంపోర్ట్ చేస్తారు. ఈరోజు ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ కనుక భయంకరంగా తగ్గిస్తే మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందండి? తెలుసా మై ఫ్రెండ్స్, డాలర్స్ రావడం చాలా కష్టం. మన ఎన్ఆర్ఐస్ పంపించాలి, లేదంటే మనం భయంకరంగా ఎక్స్పోర్ట్స్ పెంచాలి, అప్పుడే మన చేతిలోకి డాలర్స్ వస్తాయి. ఎందుకంటే ఏం చేయాలనే డాలర్తోనే పని ఉంటుంది కాబట్టి కదా. సో గవర్నమెంట్ చాలా ప్లాన్ చేసింది, గోల్డ్ సవరన్ బాండ్స్ అవి ఇవి అట్లీస్ట్ ఇంపోర్ట్ చేయడం ఆపుతామని. మన వాళ్ళకి కొనడం ఆపట్లే. ఇంకా చచ్చినట్టు గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ వెతుక్కుంది. గోల్డ్ ఎలాగో వీళ్ళు ఆఖర్రా బాబు అని చెప్పి గోల్డ్ ఇంపోర్ట్ భయంకరంగా చేస్తున్నా. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అంటే అందుకే మేక్ ఇన్ ఇండియా అని ఎందుకు ఎంత గోల్ చేస్తుంది గవర్నమెంట్ అంటే, ఇండియాలో మేక్ ఇన్ ఇండియా జరిగితే భయంకరంగా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. చెప్పండి డాలర్ రిజర్వ్స్ ఏమవుతాయండి? ఇండియాలో మేక్ ఇన్ ఇండియా భయంకరంగా సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా మన ఎక్స్పోర్ట్స్ కనుక అన్ని కంట్రీస్కి వెళ్తే డాలర్ రిజర్వ్స్ ఏమవుతాయండి? ఇండియాలో భయంకరంగా పెరిగే అవకాశం ఉంటాయి. ఇప్పుడే కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం అర్జెంటుగా ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ నేషనల్గా రిజిస్టర్ అయితే చాలా బెనిఫిట్. ఇండియా ఆర్థిక వ్యవస్థ ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందులో ఇది ఒకటి మైనస్. మేము చాలా ఇంపోర్ట్ చేస్తుంటాం, అవన్నీ నీడ్ బేస్డ్. బట్ గోల్డ్ ఇంపోర్ట్ అనేది వాంట్ బేస్డ్. బట్ ఇండియన్స్ ఎప్పుడు కూడా ఆగే స్టేజ్లో లేరండి. గోల్డ్ లేకపోతే ఇండియన్ సొసైటీ సస్టైన్ అవుతుందండి బాబు? ప్రెసెంట్ ఉన్న స్టేజ్లో మన ఇండియన్స్ ఎవరు గోల్డ్ లేకుండా ఉండే స్టేజ్లో ఉన్నారా? అసలు ఉంటారా? రండి మై ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంతమంది స్టాక్ అంటారండి, స్టాక్ ప్రైస్ ఎంత ఉందంటారు. కొంతమంది షేర్ ప్రైస్ ఎంత ఉందంటారు. డీలింగ్ రూమ్ లాంగ్వేజ్లో స్క్రిప్, నాట్ స్క్రిప్ట్, స్క్రిప్. స్టాక్ అన్నా, షేర్ అన్నా, స్క్రిప్ అన్నా ఒకటే. దీన్ని బేస్ చేసే ప్రెసెంట్ మనకి 2 వర్డ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒకటి స్టాక్ మార్కెట్స్, రెండోది షేర్ మార్కెట్. ఈ రెండు ఏం చెప్పినా పబ్లిక్ అర్థమవుతుంది. బట్ కరెక్ట్ వర్డ్ ఏదండి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ వర్డ్ ఏది? స్టాక్ మార్కెట్ ఆర్ సెక్యూరిటీస్ మార్కెట్ అంటామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కరెక్ట్ వర్డ్ ఏదండి? మనం ఇక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు షేర్ మార్కెట్ అనాలా, స్టాక్ మార్కెట్ అనాలండి? స్టాక్.
స్టాక్ మార్కెట్స్ ఇంకొంచెం డీప్ వాడైతే సెక్యూరిటీస్ మార్కెట్. సెక్యూరిటీస్ అంటే అన్నీ వస్తాయి, ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ అన్నీ వస్తాయి. బట్ ఎనీవే ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ అనాలి, నాట్ షేర్ మార్కెట్. 2003 బిఫోర్ ఇండియాలో లిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఓన్లీ షేర్స్ మాత్రమే లిస్టింగ్ ఉండేవండి. అందుకే అప్పట్లో ఏంటంటే అందరూ షేర్ మార్కెట్, షేర్ బజార్ అనే వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ ప్రెసెంట్ ఏంటండి ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్లో షేర్స్, ఈటీఎఫ్స్, ఓకే, దాని రిలేటెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్, డిబెంచర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రెసెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో లిస్టింగ్లో ఉన్నాయండి. అందుకే ప్రెసెంట్ మనం స్టాక్ మార్కెట్ అనే వర్డ్స్ యూజ్ చేయాలి తప్ప షేర్ మార్కెట్, షేర్ బజార్ అనే వర్డ్స్ యూజ్ చేయకూడదు. అది మార్వడేస్ కొంతమంది స్టిల్ యూజ్ చేస్తారు, బట్ స్టిల్ స్టాక్ మార్కెట్ అనే వర్డే కరెక్ట్ వర్డ్. ఓకే, నేను వెళ్దాం మై ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్ స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ఏంటండి స్టాక్ ఎక్స్చేంజ్. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ ఉంటారు. ఏంటండి ఒకసారి ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటండి? కొత్తగా వచ్చేవాళ్ళు ఏం అడిగినా షేర్స్ ఎవరు ఇష్యూ చేస్తారా బాబు అంటే స్టాక్ ఎక్స్చేంజ్, ఏది అడిగినా స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్తా ఉంటారు. జనగా ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి మై ఫ్రెండ్స్, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అర్థం ఏంటండి? ఏంటండి స్టాక్ ఎక్స్చేంజ్? అంతే, ఇంకా అంతకుమించి ఏమైనా ఉంటుందా? Stock exchange is a platform where listing securities are available for buying and selling. That's it. అంతకుమించి ఏమైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి? Stock exchange is a platform where listing securities are available for buying and selling. ఓకే, అంతే. మనం డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి బై అండ్ సెల్ చేయొచ్చా రైతు బజార్లోకి వెళ్ళి చేసినట్టు? మనం డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి బై అండ్ సెల్ చేయొచ్చండి. అంటే మీరు డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి డబ్బులు దాచుకోవచ్చా? కుదురుతుందండి. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి డైరెక్ట్గా షేర్స్, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఓకే వస్తువులు కొన్నట్టు స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి షేర్స్ కొనేయచ్చా? ఇంపాసిబుల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు, అవకాశం లేదు. ఎవరి ద్వారా వెళ్ళాలండి? త్రూ ఇంటర్మీడియట్స్, బ్రోకర్స్ ద్వారానే వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్లో ఇష్టమైన ఆయా టైమింగ్స్లో నచ్చితే బై, లేదంటే సెల్, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప స్టాక్ ఎక్స్చేంజ్కి ఏ కామన్ మ్యాన్, ఏ ఇన్స్టిట్యూషన్స్ కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. త్రూ ఇంటర్మీడియట్స్ ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు మీరు డీమార్ట్, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, మీరు నచ్చింది డబ్బులు పే చేశారు, కొనుక్కొని వచ్చేయచ్చు. బట్ స్టాక్ ఎక్స్చేంజ్లో అట్లా కుదురుతుందండి? స్టాక్ ఎక్స్చేంజ్ ఎవరికి డైరెక్ట్ యాక్సెస్ ఉండదండి, త్రూ ఇంటర్మీడియట్స్ ద్వారా. స్టాక్ ఎక్స్చేంజ్ మనతో మాట్లాడుతుందా? ఆర్బీఐ మనతో మాట్లాడుతుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనతో మాట్లాడుతుందా? స్టాక్ ఎక్స్చేంజ్ మనతో మాట్లాడుతుందండి? అస్సలు మనతో మాట్లాడరు. వాడు త్రూ బ్రోకర్స్తోనే. ఏదైనా మనకి ఎవరితో కమ్యూనికేట్ అవుతుందండి? స్టాక్ ఎక్స్చేంజ్తో మీకు పనా, జిరోదా అప్స్టాక్స్తో పని అండి? ఏదైనా సరే త్రూ బ్రోకర్స్ ద్వారా కమ్యూనికేషన్. స్టాక్ ఎక్స్చేంజ్ మనతో మాట్లాడదు, ఆర్బీఐ మనతో మాట్లాడదు, యాక్సిస్ బ్యాంక్ వాడు, ఎస్బీఐ వాడు మనతో కమ్యూనికేట్ చేస్తారు. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ లిస్టింగ్ సెక్యూరిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్. దట్స్ ఇట్. ఓకే, ఇండియాలో కొన్ని ఇంచుమించు ఒక 30 రీజనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఉండేవండి ఒకప్పుడు. ఇండియాలో ఒక 30 రీజనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండేవి. ప్రెసెంట్ ఉన్నాయండి? ఒకప్పుడు కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్, ఓకే, ప్రెసెంట్ కలకత్తా అండ్ అహ్మదాబాద్ 2 మిగిలాయండి. మిగతావన్నీ క్లోజ్ చేసి పారేస్తారు. ఇవన్నీ క్లోజ్ అయిపోయి, ఎప్పుడో మెర్జ్ అయిపోయి. 31 ఇంచులు ఉండండి. ఇప్పుడు 28 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండేవి ఒకప్పుడు రీజనల్గా. అందులో కలకత్తా అండ్ అహ్మదాబాద్ కలిపితే మొత్తం 30. ప్రెసెంట్ అన్ని మూసేసారు. ప్రెసెంట్ 2 రీజనల్ ఉన్నాయి. సో ఆ రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు బ్రోకర్స్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తారండి. ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయండి, మీకు నేషనలైజ్డ్ స్టాక్, జాతీయ స్టాక్ ఎక్స్చేంజెస్. ఈ రోజుల్లో మీరు షేర్స్ బై అండ్ సెల్ కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తున్నామా? రీజనల్ ఎవరు? మనకు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్. సో సెబీ ఒక 2 జాతీయ స్టాక్ ఎక్స్చేంజెస్కి ఇండియాలో పర్మిట్ చేసిందండి. ఆ 2 ఎక్స్చేంజెస్ ఏంటండి? NSE means National Stock Exchange. BSE means Bombay Stock Exchange. ఓకే, మీకు డౌట్ సార్ వై 2? ఎవరికైనా ఈ డౌట్ ఉందండి? ఎందుకు సార్ 2 ఎక్స్చేంజ్లు? ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకు 2 ఎక్స్చేంజ్లు సార్? ఒకటి సరిపోదా మనకి? లిక్విడిటీ మై ఫ్రెండ్స్. ఓకే, అంటే 1875లో ట్రేడ్ యూనియన్గా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, 90s 80sలో భయంకరమైన స్కామ్స్ జరిగాయి. ఓన్లీ ఒక కమ్యూనిటీ చేతిలోనే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అప్పట్లో ఉండిపోయేది. సో చాలా వైలేషన్స్, ఓకే, ఇష్టం వచ్చినట్టు స్కామ్స్ ఇవి జరిగాయి. సో అప్పట్లో
92లో హర్షద్ మెహతా స్కామ్ జరిగాక ఇండియాలో బాబు ఆల్టర్నేటివ్గా మంచి అంటే చిల్లర స్టాక్స్ కాకుండా కొన్ని మంచి స్టాక్స్ లిస్టింగ్ గైడ్లైన్స్ స్ట్రాంగ్గా చేసి ఇంకొక మంచి ఎక్స్చేంజ్కి పర్మిషన్ ఇద్దని చెప్పి అప్పట్లో గవర్నమెంట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి పర్మిట్ చేసింది. ఓకే. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్న చిల్లర స్టాక్స్ ఉండవు. కొంచెం లిస్టింగ్ గైడ్లైన్స్ మెయింటైన్ చేస్తారు. ఇందులో కూడా డబ్బాలు ఉన్నాయి. బట్ స్టిల్ బిఎస్సితో కంపేర్ చేస్తే ఎన్ఎస్సిలో ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. 2 ఎక్స్చేంజెస్లో కూడా ఇన్ఫోసిస్ సపోజ్ లిస్టింగ్ ఉంది. మనం ఏ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తే బాగుంటుంది? 2 ఎక్స్చేంజెస్లో కూడా ఇన్ఫోసిస్ ఉందండి. బట్ మనం ఏ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయాలండి? మనం ఏ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయాలండి? ఎందుకు? కరెక్ట్గా చెప్పారు, ఎన్ఎస్సిలో ట్రేడ్ చేయాలని. ఎందుకండి మరి? రీజన్ ఏంటండి? అంటే లిక్విడిటీ అంటే వాల్యూమ్స్ అండి. అంటే ఎక్కువ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఏ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నాయండి? ఎన్ఎస్సియా, బిఎస్సియా? చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ఫోసిస్ 2 ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కువ ట్రేడ్ చేయాల్సింది ఏ ఎక్స్చేంజ్ రా బాబు అంటే ఏ ఎక్స్చేంజ్ అండి? మల్టీ కమోడిటీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సేమ్ ఇన్ఫోసిస్ ఎన్ఎస్సి కన్నా బిఎస్సిలో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్సిలో ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ జరుగుతుంది. వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడ్. అంటే ఇప్పుడు సపోజ్ లైవ్లో చూపిస్తా. ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఉంది. 2 ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్లో ఉంది. ఎన్ఎస్సి, బిఎస్సి. మీ బ్రోకర్స్ 2 దగ్గరలో కూడా మీకు పర్మిట్ చేస్తారు. మీరు అప్స్టాక్, జెరోదాలో అకౌంట్ ఓపెన్ చేశారు ఒక మీ ఇష్టం. ఎన్ఎస్సిలో ట్రేడ్ చేసి బిఎస్సి మీ ఇష్టం. మీ ఇష్టం కోసం వాడు విడిచి పెడతారు. బట్ లాజిక్గా మనం ఎప్పుడు కూడా ఎన్ఎస్సిలో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఎందుకు ఎన్ఎస్సిలోనే ట్రేడ్ చేయాలంటే దానికి రీజన్స్ ఉన్నాయి. రండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వాల్యూమ్స్ భయంకరంగా ఉంటాయి. ఏంటండి? వాల్యూమ్స్ భయంకరంగా ఉంటాయి. రండి ఇప్పుడు చూపిస్తా. వస్తుంది. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా వాల్యూమ్స్ ఉన్న దగ్గరికి వెళ్దామా, వాల్యూమ్స్ లేని దగ్గరికి వెళ్దామండి? అంటే ఎన్ఎస్సిలో 100 షేర్స్ ట్రేడ్ అయ్యాయనుకోండి, బిఎస్సిలో జస్ట్ 20 షేర్స్ ట్రేడ్ అవుతాయి. అంటే అర్థమవుతుంది, అంత డీప్నెస్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చెప్పండి ఇక్కడ. ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వాల్యూమ్ ఎన్ని లక్షల షేర్స్ అండి ట్రేడ్ అయినాయి? 31,25,000 షేర్స్ నిన్న ట్రేడ్ అయినాయి. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ బిఎస్సిలో కూడా లిస్టింగ్ ఉంది. బట్ బిఎస్సిలో ఎన్ని షేర్స్ ట్రేడ్ అయినాయండి? 72,000. బిఎస్సిలో ఎన్ని షేర్స్ ట్రేడ్ అయినాయండి? 72,000. బాబు డిఫరెన్స్ అర్థమైందా? 72,000 ఎక్కడ, 31 lakh ఎక్కడండి? 31 lakh ఎన్ఎస్సిలో ఉంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో కేవలం ఎంతండి? 72,000 మాత్రమే. సబ్జెక్ట్ అర్థమవుతుందా? అంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో అందుకోసమే మన దగ్గర 2 ఎక్స్చేంజెస్లో పర్మిషన్స్ ఉన్నప్పుడు కూడా మనం వీలైనంత వరకు ఒకే ఎక్స్చేంజ్లో ఎప్పుడు ట్రేడ్ చేస్తాం, దట్ ఈజ్ ఎన్ఎస్సి. కొన్ని స్టాక్స్ ఉంటాయి ఓన్లీ బిఎస్సి. అవన్నీ ఆల్మోస్ట్ ఓన్లీ బిఎస్సి స్టాక్స్లో 70% 80% డబ్బా స్టాక్స్ని కొంచెం రీసెర్చ్ చేసి ఫస్ట్ అబౌట్ బిఎస్సిలో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఏ స్టాక్స్ అయితే ఎన్ఎస్సిలో ఉండవో అప్పుడు బిఎస్సిలో అండి. సపోజ్ ఇప్పుడు ఎన్ఎస్సి, బిఎస్సి ఉన్నాయండి ఎగ్జాంపుల్. సపోజ్ ఈరోజు 9:15కి మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఓకే. సో మీకు 9:30కి నేను క్వశ్చన్ చేశాను, బాబు ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఓవరాల్గా పాజిటివా నెగిటివా అంటే ఏం చూసి చెప్పాలి? మార్కెట్స్ ఈరోజు 9:15కి ఓపెన్ అయ్యాయి. మీకు 9:30కి ఒక క్వశ్చన్ చేశాను, బాబు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చెప్పు అంటే ఏం చూసి చెప్తారండి? అంటే మొత్తం 2,200 స్టాక్స్ ఉంటే అన్ని ప్లస్ మైనస్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు, ఏదో రెడీమేడ్గా చూసి వితిన్ సెకండ్లో చెప్పేయచ్చా? ఏం చూస్తే మీకు అర్థమయ్యేదండి, అంతే కదా. ఇప్పుడు 2,200 స్టాక్స్ ప్లస్ మైనస్ అన్ని చేయడం చాలా టైం వేస్ట్ పని. అందుకోసం ఆ ఎక్స్చేంజెస్ ఏం చేశాయంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఇండిసెస్ ఏర్పాటు చేశాయి. ఒకటిగా చెప్పేటప్పుడు ఇండెక్స్ అనాలి, ఫ్లోరల్గా చెప్పేటప్పుడు ఇండిసెస్. ఒకటిగా చెప్పేటప్పుడు నిఫ్టీ అంటే ఇండెక్స్ అయింది, నిఫ్టీ సెన్సెక్స్ కంబైన్గా చెప్తే ఇండిసెస్ అనాలి, నాట్ ఇండెక్సెస్. ఓకే. ఎన్ఎస్సికి అఫీషియల్గా ఇండెక్స్ ఏంటండి? నిఫ్టీ. బిఎస్సి అఫీషియల్ ఇండెక్స్ ఏంటండి? సెన్సెక్స్. ఓకే.
నిఫ్టీలో ఎన్ని స్టాక్స్ ఉంటాయండి? 50. సెన్సెక్స్లో ఎన్ని స్టాక్స్ ఉంటాయండి? 30 స్టాక్స్. ఓకే ఓకే నిఫ్టీ 50 అంటాము, నిఫ్టీ అంటాం. నిఫ్టీలో 50 స్టాక్స్ యొక్క నిఫ్టీ అనేది 50 స్టాక్స్ యొక్క ఇండెక్స్ అండి. సెన్సెక్స్ అనేది 30 స్టాక్స్ యొక్క ఇండెక్స్. ఓకే, ఇవి 1996 అంటే 95లో స్టార్ట్ అయింది, బట్ 96 నుంచి ఆపరేషన్స్లోకి వెళ్ళిందండి. 1995లో స్టార్ట్ అయింది మై ఫ్రెండ్స్. 1000 పాయింట్స్ నిఫ్టీ స్టార్ట్ అయిందండి. అది మీ లేటెస్ట్గా 25,000తో ప్రెజెంట్ ఉంది. సెన్సెక్స్ అనేది 1978, 79 బేస్ ఇయర్గా తీసుకుంటూ 1986లో స్టార్ట్ చేశారండి. ఇది 100 పాయింట్స్తో స్టార్ట్ అయ్యిందండి ఒకప్పుడు 86లో బేస్గా తీసుకున్నప్పుడు. అదే ప్రెజెంట్ 81,000లో ఉంది. అర్థమవుతుందా? ఇది ఇండెక్స్ యొక్క లిటిల్ బిట్ అంటే 1000 పాయింట్లతో 1996లో స్టార్ట్ అయితే ప్రెజెంట్ 25,000 పాయింట్లు ఉంది. సెన్సెక్స్ 78, 79 బేస్ ఇయర్గా తీసుకుంటూ 86లో స్టార్ట్ చేశారు. 100 పాయింట్లు ఉన్న ఇండెక్స్ ఇప్పుడు 81,000 వెళ్ళింది. ఇది జనరల్గా ఇండెక్స్ యొక్క అంటే గ్రోత్. ఓకే, పక్కన పెట్టండి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఇండెక్స్ విల్ రిప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్స్ ఇన్ దట్ మార్కెట్. ఇండెక్స్ అనేది మార్కెట్లో జరిగే ప్రతి ట్రెండ్స్కి రిప్రజెంట్ చేస్తుంది. అంటే నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి. ఈ 50 స్టాక్స్ పెరిగితే 90% మిగతా స్టాక్స్ 2000లో పెరిగే అవకాశం ఉంటాయి. నిఫ్టీ 50 తగ్గితే 90% స్టాక్స్ ఎక్స్చేంజ్లో తగ్గే అవకాశం ఉంటాయి. సో మై ఫ్రెండ్స్, చాలా మంది చిన్న డౌట్స్ వస్తాయి. సార్ 50 స్టాక్స్ ఉన్న ఇండెక్స్ పెరిగితే 2000 స్టాక్స్ పెరగడం, 50 స్టాక్స్ ఉన్న ఇండెక్స్ తగ్గితే 2000 స్టాక్స్ తగ్గిపోవడం ఏదైనా లాజిక్గా ఉందా? బాబు ఈ డౌట్ ఎవరికైనా ఉందా? స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే, బాబు మార్కెట్లో జరిగే యాక్టివిటీని అర్థం చేసుకోవాలంటే నిఫ్టీ 50 చూడండి. సెన్సెక్స్ కూడా అసలు రెండు ఒకేలా ఉంటాయి. నిఫ్టీ 50 చూసారనుకోండి, నిఫ్టీ 50 ఈ రోజు 100 పాయింట్లు ప్లస్ ఉంటుంది, 90% స్టాక్స్ పాజిటివ్ ఉంటాయి. నిఫ్టీ 50 ఒక 100 పాయింట్లు మైనస్ ఉంది అనుకోండి, 90% స్టాక్స్ మైనస్. అంటే నిఫ్టీ విల్ రిప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్స్ ఇన్ మార్కెట్ కదా. 50 స్టాక్స్ ఉన్న ఇండెక్స్ 2000 స్టాక్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో దీనికి ఏమైనా లాజిక్ ఉందా? ఇలా జరిగే అవకాశం ఉందా సార్? ఈ డౌట్ ఎవరికైనా ఉందండి? అంటే 50 స్టాక్స్ పెరిగితే 2000 స్టాక్స్ పెరిగిపోవడం, 50 స్టాక్స్ అయితే 2000 స్టాక్స్ తగ్గిపోవడం, అసలు ఏంటి సార్? ఏదైనా లాజిక్ ఉందా? బేస్ ఏమైనా ఉందా? భయంకరమైన లాజిక్ ఉంది మా యొక్క. చిన్న మన లాంగ్వేజ్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు పొయ్యి పైన రైస్ పెట్టారండి, ఉడికిందా లేదంటే 20 మినిట్స్ తర్వాత ప్రతి గ్రెయిన్ టచ్ చేస్తారా? ఓకే, 20 మినిట్స్ తర్వాత ఒక గ్రెయిన్ టచ్ చేసి కంక్లూజన్కి వస్తారండి. స్టవ్ పైన రైస్ పెట్టామండి, ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక 20 మినిట్స్ తర్వాత ఒక గ్రెయిన్ టచ్ చేస్తే అర్థమైపోద్దా? ప్రతి గ్రెయిన్ టచ్ చేసి డిసైడ్ చేస్తారా? జస్ట్ 1 గ్రెయిన్. అది లాజికా ఇల్లాజిక్ అండి? ఒక గ్రెయిన్ టచ్ చేసి ఒక రైస్ గ్రెయిన్ టచ్ చేసి డిసిజన్కి రావడం లాజికా ఇల్లాజికల్ అండి? ఇట్స్ లాజిక్ కదా. సేమ్ టెంపరేచర్, సేమ్ గ్రావిటీ. సో ఒకటి అయిందంటే అన్నీ అయ్యాయి. కానీ ఇక్కడ ఇంకా లాజిక్ ఉంది. నిఫ్టీ 50 విల్ రిప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్స్ ఇన్ మార్కెట్. వై? బికాజ్ సెబీ గుర్తించిన సెక్టర్లు 22 ఉన్నాయి. సెబీ ఇండియాలో స్టాక్ మార్కెట్లో గుర్తించిన సెక్టర్లు 22 ఉన్నాయి. ఈ 22లో మెజారిటీ సెక్టర్స్ అంటే 13 సెక్టర్స్ నిఫ్టీ 50లో ఉన్నాయి. అంటే నిఫ్టీ 50లో ఇష్టం వచ్చినట్టు స్టాక్స్ రిప్రజెంట్ చేయవు. ప్రతి సెక్టర్ నుంచి ది బెస్ట్ స్టాక్స్ నిఫ్టీ 50లో రూల్స్ రెగ్యులేషన్స్ మ్యాచ్ అయ్యే స్టాక్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు నిఫ్టీ పెరుగుతుందంటే ఒక సెక్టర్ పెరుగుతున్నట్ట, మెజారిటీ సెక్టర్స్ పెరుగుతున్నట్టండి? బాబు నిఫ్టీ పెరుగుతూ ఉంటే ఒక సెక్టర్ పెరుగుతున్నట్ట, మెజారిటీ సెక్టర్స్ పెరుగుతున్నట్టండి? నిఫ్టీ 50లో ఒక సెక్టర్ స్టాక్స్ లేవు. మెజారిటీ సెక్టర్ నుంచి ది బెస్ట్ స్టాక్స్ తీసుకొచ్చి నిఫ్టీ 50లో ఏర్పాటు చేశారు. అందుకోసమే నిఫ్టీ 50 పెరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే అందులో ఉన్న మెజారిటీ సెక్టర్స్ పెరుగుతున్నట్టు. సబ్జెక్ట్ అర్థమవుతుందండి. నిఫ్టీ 50 తగ్గింది అనుకోండి, అందులో ఉన్న మెజారిటీ సెక్టర్స్ తగ్గుతున్నాడు. ఎందుకంటే ప్రతి సెక్టర్ నుంచి కూడా మంచి మంచి స్టాక్స్ తీసుకొచ్చి నిఫ్టీలో వేశారండి. సో ఓవరాల్గా మార్కెట్లో ఏం జరిగింది? మార్కెట్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఓవరాల్గా ఎన్ఎస్సీలో ఉన్న అన్ని స్టాక్స్ చూడాలా, నిఫ్టీ 50 చూస్తే సరిపోద్దా? ఈ రోజు 9 మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏం చూడాలి? నిఫ్టీ 50 చూసారనుకోండి, మీకు చిన్న క్లారిటీ ఉంటుంది. అంటే ఒకసారి దీనికోసం డీటెయిల్గా ఇండెక్సోగ్రామ్ ఉంటుంది, మీకు ఒకసారి చూపిస్తే వాట్ ఈస్ వాట్ అనేది నీట్గా అర్థమవుతుంది. చూడండి, ఇది నిఫ్టీ 50. ఓకే, లేటెస్ట్ జూన్ ఎండింగ్ చూడండి. నిఫ్టీ 50 అనేది మార్కెట్లో 90 ఎస్టాబ్లిష్మెంట్ 95 బేస్ డేట్, బట్ స్టార్ట్ అయింది 96లో. ఓకే, అప్పట్లో 1000 పాయింట్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు అదే 25,000 పాయింట్ ఉంది. ఈ రోజు నిఫ్టీ 50లో 100 పాయింట్లు మార్కెట్ పెరిగింది అనుకోండి, చెప్పండి ఏ సెక్టర్ ప్రెజెంట్ చూడండి. నిఫ్టీ 50లో ఈ సెక్టర్స్ ఉన్నాయండి. ఈ రోజు నిఫ్టీ 50లో 100 పాయింట్లు మార్కెట్ పెరిగితే అత్యంత కంట్రిబ్యూట్ అవ్వడానికి ఏ సెక్టర్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుందండి? 13 సెక్టర్స్ నిఫ్టీ 50లో ఉన్నాయి బాబు. 22 సెక్టర్స్ నుంచి 13 సెక్టర్ స్టాక్స్ లిఫ్ట్ చేశారు. ఈ రోజు నిఫ్టీ 50 ఒక 100 పాయింట్లు పెరిగితే ఏ సెక్టర్ ద్వారా ఎక్కువ కంట్రిబ్యూషన్ జరుగుతుందండి? అనిపిస్తుందా బాబు? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 34% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ 12%, ఐటీ 12%. అంటే యావరేజ్గా ఏదైనా ఒక రోజు బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ పెరిగాయి అనుకోండి, మిగతా స్టాక్స్ సంబంధం లేకుండా ఆ రోజు మార్కెట్ ఏమైపోతుంది. చాలా టైమ్స్ చూడండి, నిఫ్టీ సెన్సెక్స్ 500 పాయింట్లు ఉంటుంది, తీరా చూస్తే మీ డిమాట్లో చాలా స్టాక్స్ పెరగవు. బాబు సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఈరోజు సెన్సెక్స్ 500 పాయింట్లు ప్లస్ ఉండొచ్చు, మీ డిమాట్లో చాలా స్టాక్స్ పెరగవు, ఎందుకంటే అసలు మీ సెక్టర్ కంట్రిబ్యూషన్ జరగలేదు ఈరోజు. కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందండి. ఓకే, వాటి వెయిటేజ్ ఎక్కువ ఉంది. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ గట్టిగా పెరిగాయి అనుకోండి, మిగతా స్టాక్స్ సంబంధం లేకుండా ఇండెక్స్ పెరిగిపోవచ్చు. ఓకే, అది రేర్ సిచ్యువేషన్స్ అట్లా జరుగుతూ ఉంటుంది. బట్ మెజారిటీ సిచ్యువేషన్స్లో ఈక్వల్ వెయిటేజ్తో వెళ్తాయంటే పాయింట్ మై ఫ్రెండ్ సింపుల్. ఈరోజు ఈ నిఫ్టీ 50కి అత్యంత బెస్ట్ కంట్రిబ్యూటర్ ఎవడండి అంటే, ఏ కంపెనీ, ఏ సెక్టర్ స్టాక్స్ పెరిగితే నిఫ్టీ ప్లస్, ఏ సెక్టర్ స్టాక్స్ భయంకరంగా అయితే నిఫ్టీ మైనస్లోకి వెళ్ళిపోవచ్చు అండి. ఏ సెక్టర్ స్టాక్స్ పెరిగితే నిఫ్టీ ప్లస్ అయిపోవచ్చు, ఏ సెక్టర్లో ఉన్న స్టాక్స్ తగ్గితే నిఫ్టీ మైనస్ అయిపోవచ్చు అండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉందండి, అందుకోసమే ఆ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది భయంకరంగా. చూడండి, అందుకే ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చేటప్పుడు మిగతా స్టాక్స్తో సంబంధం లేకుండా ఆ రోజు ఇండెక్స్ పాజిటివ్ నెగిటివ్ అయిపోద్ది. అంటే 34% కంట్రిబ్యూషన్ ఉందండి. అంటే ఈ రోజు 100 పాయింట్లు పెరిగితే, ఈ రోజు 100 పాయింట్లు పెరిగింది అనుకోండి, అందులో 34 పాయింట్స్ యావరేజ్ కంట్రిబ్యూషన్ ఎవరి నుంచి వస్తుందండి? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్. ఓకే, ఇది సెక్టర్ వైజ్. ఇది ఏంటండి? సెక్టర్ వైజ్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ బాబు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో వేరే కంపెనీ, వేరే సెక్టర్ స్టాక్స్ ఉంటాయండి? బ్యాంక్ నిఫ్టీలో వేరే సెక్టర్లు ఉంటాయా? అది ప్యూర్లీ సెక్టరల్ ఇండిసెస్, ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్ సంబంధించే బ్యాంక్ నిఫ్టీ, ఐటీ స్టాక్ సంబంధించే ఐటీ నిఫ్టీ. బట్ నిఫ్టీ ఒక సెక్టర్ సంబంధించిందా? ఆల్ సెక్టర్స్ కుములేటివ్ అండి. నిఫ్టీ ఒక సెక్టర్ కి సంబంధించిందా? ఆల్ సెక్టర్స్. సో మనం ఇండెక్స్ అనేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడాలా, నిఫ్టీ చూడాలా? బ్రాడర్ ఇండిసెస్ అనేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడాలా, నిఫ్టీ చూడాలండి? నిఫ్టీ ఇస్ ద రియల్ బెంచ్ మార్క్. బ్యాంక్ నిఫ్టీ అనేది ఇండియన్ ఎకానమిక్ బెంచ్ మార్క్ అండి. బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ బ్యాంకింగ్ బాబు, నిఫ్టీ ఐటీ ఓన్లీ ఐటీ బాబు, నిఫ్టీ ఎనర్జీ ఓన్లీ ఎనర్జీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఓన్లీ ఎఫ్ఎంసీజీ. బట్ నిఫ్టీ అట్లా ఓన్లీ సెక్టరా? ఓకే, సో ఇండియన్ స్టాక్ మార్కెట్ కి బెంచ్ మార్క్ ఇండెక్స్ అంటే ఏం చూడాలి ఇప్పుడు? పాయింట్ అర్థమైందా? ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి బెంచ్ మార్క్ ఇండెక్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ రెండు చూసిన ఒకటే. బట్ మనం ఎక్కువ ఏం చూడాలి? నిఫ్టీ. ఎఫ్ఎన్ వాళ్ళు నిఫ్టీ ఎక్కువ వాళ్ళు ట్రేడింగ్లో ఉంటాయి కాబట్టి నిఫ్టీ చూస్తారు కదండి. ఇది సెక్టర్ వైజ్ కదా. మరి స్టాక్ వైజ్ కంట్రిబ్యూటర్ ఎవడండి? ఇండియాలో నెంబర్ 1 స్టాక్ ఏదండి మార్కెట్ వాల్యూ పరంగా? ఇక్కడ ఎస్డిఎఫ్సి చూపిస్తుంది. ఓకే, నెంబర్ 1 స్టాక్ ఏది ఇండియాలో మార్కెట్ వాల్యూ పరంగా, లిస్టింగ్ వాల్యూ పరంగా నెంబర్ 1 స్టాక్ ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంకా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. కంట్రిబ్యూషన్ కాదు, మార్కెట్ వాల్యూ నెంబర్ 1 ఎవడండి? రిలయన్స్ ఇండస్ట్రీస్. ఏ కంపెనీ అండి? మార్కెట్ వాల్యూలో నెంబర్ 1 ఎవడండి? రిలయన్స్ ఇండస్ట్రీస్ కదా. సార్ మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద కంపెనీ కదండి, ఎందుకు వెయిటేజ్ ఇవ్వలేదంటే రండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. ఇండియా ఏదైనా ఒక స్టాక్ ఇండెక్స్ లోకి రావాలి అంటే ఫ్రీ ఫ్లాట్ మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే పబ్లిక్ చేతిలో ఉన్న మార్కెట్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తారు. అర్థమవుతుందా? ప్రమోటర్స్ చేతిలో ఉన్న దాన్ని కన్సిడర్ చేయరు. అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్లో ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది, హెచ్డిఎఫ్సిలో పబ్లిక్ స్టేక్ ఎక్కువ ఉంది. అందుకే హెచ్డిఎఫ్సి నెంబర్ 1 కంట్రిబ్యూటర్. హెచ్డిఎఫ్సి పెద్ద కంపెనీ, బట్ నెంబర్ 1 కంపెనీ ఎవడండి? రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, రండి వెళ్దాం. సో కంపెనీస్ పరంగా, ఇండివిజువల్ కంపెనీస్ పరంగా నెంబర్ 1 కంట్రిబ్యూటర్ అవడం అంటే, ఈ రోజు 100 పాయింట్లు మైనస్ అయితే అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందండి? ఈ రోజు నిఫ్టీ 100 పాయింట్లు మైనస్ అయితే అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత ఉంటుందండి వెయిటేజ్? 1%. ఓకే, ఆ తర్వాత రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టాటా కన్సల్టెన్సీ, ఐటీసీ, భారతీయ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్. టాప్ 10 కంట్రిబ్యూటర్స్. అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, ఈ 3 కంపెనీలు కనుక భయంకరంగా పెరిగాయనుకోండి, ఇండెక్స్ ఏమైపోవచ్చండి బాబు? రిలయన్స్, ఓకే, ఐసిఐసిఐ బ్యాంకు వీళ్ళు గట్టిగా పెరిగారు అనుకోండి, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఒక 5-6 స్టాక్ గట్టి పెడితే మార్కెట్ మొత్తం పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇండెక్స్ విల్ రిప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్స్ ఇన్ మార్కెట్. వై? బికాస్ ఇండియాలో 22 సెక్టర్స్లో మెజారిటీ సెక్టర్స్ ఇండెక్స్లో ఏర్పాటు చేశారండి. అందుకోసం ఇండెక్స్ పెరుగుతుందంటే మెజారిటీ సెక్టర్స్ పెరుగుతున్నట్టు, ఇండెక్స్ తగ్గుతుంటే మెజారిటీ సెక్టర్స్ తగ్గుతున్నట్టు. కానీ ఇండెక్స్ ఎంత పెరిగినా సరే 100% స్టాక్స్ పెరిగే అవకాశం ఉన్నాయా?
ఇండెక్స్ ఈ రోజు సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగింది. అయినప్పటికీ ఒక 5% స్టాక్స్ నెగిటివ్ ఉంటాయి. ఎందుకంటే వాటికంటూ బ్యాడ్ న్యూస్ ఉంటుంది. ఆ రోజు ఇండెక్స్ తో రిలేటెడ్ గా ఉండవు. ఆ బ్యాడ్ న్యూస్ ప్రకారం నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్. సో ఎంతైనా 95% పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే 5% మాత్రం ఇండెక్స్ తో కోరిలేటెడ్ గా ఉండవండి. ఎందుకంటే వాటికంటూ లోకల్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు అవి ఉండవు. ఓకే బాబు, ఈ టాపిక్ అర్థమైందా రండి. సో మీరు కొన్ని టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు, టీవీలో ఏమైనా చూసేటప్పుడు 2 కనిపిస్తాయి. ఎప్పుడైనా చూసారండి 2? ఒకటి నిఫ్టీ, అంటే నిఫ్టీ 50. రెండోది ఇలా ఉంటుంది, నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్స్. పేరు విన్నారండి? ఎప్పుడైనా చూసారా? చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్, అదేంటి సార్ 2 ఒకటే కదండి? 2 ఒకటే. చెప్తారండి, వినండి. ఒకటి 25,050 ఉంది, ఇది 25,070 పాయింట్లు ఉంది కదా. ఏంటి సార్ 2? మనం ఏం చూడాలంటే ఈ నిఫ్టీ 50 ఏదైతే ఉందో కదా, ఇది ఓన్లీ దేనికోసం అండి? వ్యూ చేయటం కోసం అండ్ అనలైసిస్ కోసం మాత్రమే. మీరు ఏదైనా చార్ట్ అనలైసిస్ కోసం వేయొచ్చు, వ్యూ చూడొచ్చు, అంటే పాయింట్స్ ప్లస్ మైనస్. బట్ మీ దగ్గర ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, నిఫ్టీ పెరుగుతుంది అనిపించింది. సో ఆ పెరుగుతున్నప్పుడు నిఫ్టీ కొన్ని డబ్బులు సంపాదించాలి. నిఫ్టీ 50 కొనగలుగుతారా? నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఇవి డిజైన్ చేసే కాంట్రాక్ట్స్ అండి. నిఫ్టీ 50 పెరుగుతాయి, నిఫ్టీ 50 తగ్గ, నిఫ్టీ మీద బేస్ అయి ఉంటాయి. అవి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి ప్యూర్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్. ఓకే, ఈ నిఫ్టీ 50లో ఏం చేయొచ్చండి మనం? బై, సెల్ అండ్ అనలైసిస్. బాబు అర్థమైందా? నిఫ్టీ 50కి నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్స్ కి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా ఫ్రెండ్స్? బాబు నిఫ్టీ 50కి అదేవిధంగా నిఫ్టీలో ఉన్న ఆగస్ట్ ఫ్యూచర్స్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఫ్రెండ్స్ చూడండి లైవ్ లో. సపోజ్ అప్ స్టాక్ లో ఈ అకౌంట్ చూడండి, నిఫ్టీ ఉంది కదా, ఎన్ని పాయింట్స్ ఉందో చెప్పండి. పైన ఉంది చూడండి నిఫ్టీ, ఎన్ని పాయింట్స్ ఉందో చెప్పండి. పైన నిఫ్టీ చూడండి, పాయింట్స్ కనిపిస్తున్నాయి, 25,000 చేంజ్. ఎన్ని పాయింట్స్ ఉందండి? 25,017.75. అది నిఫ్టీ 50 ఇండెక్స్. అది మీరు బై చేయగలుగుతారండి. అప్ స్టాక్ లో ఇది కనిపిస్తుందా నిఫ్టీ 50? దాన్ని మీరు బై అండ్ సెల్ చేయగలుగుతారా? జస్ట్ వీవింగ్ కోసం మాత్రమే. దట్ ఈజ్ మనం ఇంకా మన వాడుక భాషలో స్పాట్ అంటాం, నిఫ్టీ స్పాట్. నిఫ్టీ స్పాట్ అంటాం. నిఫ్టీ స్పాట్ లో మీరు ఏం చేయొచ్చు? వీవింగ్ మాత్రమే. కింద చూడండి నిఫ్టీ ఫ్యూచర్స్ అని ఉన్నాయి, 25,000. ఒక తేడా ఉందా? లాస్ట్ రోజు 2 0 అయిపోతాయి, బట్ తేడా ఉందా? 25,001. సో నిఫ్టీ స్పాట్ అనేది రియల్ ఇండెక్స్, రియల్ మార్కెట్ ఇండెక్స్ అండి. దీన్నే మనం షార్ట్ కట్ లో నిఫ్టీ స్పాట్ అంటాం. ఇది నిఫ్టీ ఫ్యూచర్స్. నిఫ్టీ స్పాట్ జస్ట్ వీవింగ్ కోసం నిఫ్టీ ఫ్యూచర్స్ లో బై అండ్ సెల్ చేయొచ్చు. బాబు ఆ 2 డిఫరెన్స్ అర్థమైందా ఫ్రెండ్స్? నిఫ్టీకి నిఫ్టీ స్పాట్, అంటే నిఫ్టీ స్పాట్ కి నిఫ్టీ ఫ్యూచర్స్ ఉన్న డిఫరెన్స్ అర్థమైందా? నిఫ్టీ స్పాట్ అనలైజ్ చేయొచ్చు, జస్ట్ వీవింగ్ కోసం మాత్రమే, బై సేల్ చేయలేరు. సపోజ్ మీకు అనిపించింది తగ్గుతుంది, పెరుగుతుంది, ట్రేడ్ చేయాలనిపిస్తే నిఫ్టీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి. 2 ఒకటే. ఈ రెండింటిలో ఏది రియల్ అండి? ఏది నిరంతరం నాన్ స్టాప్ గా ఉంటుంది? ఏది ఎక్స్పైర్ అయిపోద్ది? ఏది రియల్ అండి? స్పాట్ ఆర్ ఫ్యూచర్సా? స్పాట్ ఈజ్ రియల్, నాన్ స్టాప్. అది ఏది ఎక్స్పైర్ అయిపోద్దండి? ఆగస్ట్ 29కి ఎక్స్పైర్ అయిపోద్ది, మళ్ళీ సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్, అట్లా నవంబర్ మంత్ వస్తుంది అట్లా. సో ఈ ఫ్యూచర్స్ అనేవి కాంట్రాక్ట్స్ కాబట్టి ఎక్స్పైర్ అవుతాయి. ఇది రియల్, ఇది మెయిన్. ఓకే, ఆ తర్వాత మై ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టాక్ బ్రోకర్. జనరల్గా స్టాక్ బ్రోకర్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. యాక్చువల్లీ దీన్నే ఇంకొక వర్డ్ ఏంటండి? స్టాక్ బ్రోకర్ అనే వర్డ్ అందరూ చేస్తారు, ట్రేడింగ్ మెంబర్. Stock broker or trading member is a person or a company who is registered with a recognized stock exchanges in India. ఇండియాలో సెబీ రికగ్నైజ్ చేసే ఎక్స్చేంజెస్ లో మెంబర్షిప్ తీసుకుంటూ మనకి ఏవైతే అకౌంట్స్ ఇస్తారో వాళ్ళని ఏమంటామండి? స్టాక్ బ్రోకర్ ఆర్ ట్రేడింగ్ మెంబర్. స్టాక్ బ్రోకర్ ఆర్ ట్రేడింగ్ మెంబర్ ఇండియాలో ఏ అకౌంట్స్ ఇస్తారండి ఫ్రెండ్స్? స్టాక్ బ్రోకర్ కానీ ట్రేడింగ్ మెంబర్ కానీ ఇండియాలో ఏ అకౌంట్స్ ఇస్తారండి? అంటే మీరు ఏం చెప్పినా పక్క వాళ్ళకి అయితే అర్థమయ్యేది. నిజంగా చెప్పండి, స్టాక్ బ్రోకర్ ట్రేడింగ్ డీమెట్ అకౌంట్ ఇస్తాడండి. అంటే మనం ఓపెన్ చేసేటప్పుడు ఒకే కంపెనీకి ఇచ్చాం కాబట్టి చాలా మంది ఎట్లా ఫీల్ అవుతారంటే, జిరోదాలో అప్ స్టాక్ లో ఓపెన్ చేస్తే అప్ స్టాక్ వాడు అన్ని ఇచ్చాడు, స్టాక్ బ్రోకర్ డీమెట్ అకౌంట్ ఇవ్వడు. స్టాక్ బ్రోకర్ ఏ అకౌంట్ ఇస్తాడండి? స్టాక్ బ్రోకరు ట్రేడింగ్ అకౌంట్ మాత్రమే ఇస్తాడు. ఈ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఏం చేయొచ్చు అండి? మీరు ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ అయ్యి మీరు బై అండ్ సెల్ చేయొచ్చు, A to Z.
అంటే కాల్ అండ్ ట్రేడ్ చేయాలన్నా, ఓకే, అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రాల్ చేయాలన్నా, బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా ట్రేడింగ్ అకౌంటే లాగిన్ అవుదాం. సపోజ్ ఈ రోజు కొన్ని ఈ రోజు అమ్మితే లాస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ వస్తుంది. బట్ ఈ రోజు కొన్ని అమ్మలేదు అనుకోండి, ఆ షేర్స్ స్టోరేజ్ కావాలి కదా. సో ఈ కొన్న షేర్స్ అమ్మలేదు అంటే ఒక స్టోరేజ్ కోసం ఏ అకౌంట్ కావాలండి? డీమ్యాట్ అకౌంట్. సో డీమ్యాట్ అకౌంట్ దేనికోసం అండి? మీ అకౌంట్ మీ దగ్గర ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ ఉంటే ట్రేడ్ చేయొచ్చా? డీమ్యాట్ అకౌంట్ ఓన్లీ దేనికోసం? డీమ్యాట్ అకౌంట్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టోరేజ్, దట్స్ ఇట్. మీ రియల్ లైఫ్లో డీమ్యాట్ అకౌంట్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డీమ్యాట్ అకౌంట్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ అకౌంట్ లాగిన్ అవ్వాలి? అన్ని ట్రేడింగ్ అకౌంట్తో జరుగుతాయండి. ట్రేడింగ్ అకౌంట్లను బైసెల్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ ఎవరు ఇస్తారు? స్టాక్ బ్రోకర్. డీమ్యాట్ అకౌంట్ ఇస్తాడా స్టాక్ బ్రోకర్? ఇవ్వండి. ఓకే, అదే హెచ్డిఎఫ్సి వాడు బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకుంటూ బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు, బ్రోకింగ్ లైసెన్స్ తీసుకుంటూ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాడు. అదే హెచ్డిఎఫ్సి వాడు డిపి లైసెన్స్ తీసుకుంటూ, డిపాజిటరీ పార్టిసిపెంట్ లైసెన్స్ తీసుకుంటూ మనకు డీమ్యాట్ అకౌంట్ ఇస్తాడు. సో డీమ్యాట్ అకౌంట్ ఇచ్చే వాళ్ళని ట్రేడింగ్ మెంబర్స్ అనమాట, స్టాక్ బ్రోకర్ అను. డీమ్యాట్ అకౌంట్ ఇచ్చే వాళ్ళని ఏమంటామండి ఫ్రెండ్స్? డీమ్యాట్ అకౌంట్ జిరోదా వాడే ఇస్తాడు అక్కడ. బట్ జిరోదా వాడు ఏ లైసెన్స్ తీసుకున్నాడు? షార్ట్ కట్ లో డిపి. సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఇక నుంచి దయచేసి స్టాక్ బ్రోకర్ డీమ్యాట్ అకౌంట్ ఇస్తాడని చెప్పొద్దా? మీకు ఆ డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ ఇస్తాడు, జిరోదా డీమ్యాట్ ఓపెన్ చేస్తాడు, డిపి లైసెన్స్, ఆ తర్వాత దానికి లింక్ చేస్తూ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. సో డీమ్యాట్ అకౌంట్ ఎవరు ఇస్తారని ఇండియాలో? ఏ కంపెనీయో పక్కన పెట్టండి, ఏ లైసెన్స్ తీసుకుంటే డీమ్యాట్ అకౌంట్ ఇస్తారని? డిపి, డిపాజిటరీ పార్టిసిపెంట్ లైసెన్స్ తీసుకుంటే ఇండియాలో డీమ్యాట్ అకౌంట్ ఇస్తారు. ఓకే, మరి ఈ లైసెన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు స్టాక్ బ్రోకరు ఎవరి దగ్గర మెంబర్షిప్ తీసుకుంటాడు? ఎన్ఎస్సి బిఎస్సిలో మెంబర్షిప్ తీసుకుంటూ మనకి ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాడు, ట్రేడింగ్ చేయొచ్చు ఎన్ఎస్సి బిఎస్సిలోకి వెళ్ళి. మరి ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఎవరి దగ్గర లైసెన్స్ తీసుకుంటాడండి? డిపాజిటరీస్. ఎలాగైతే స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయో అలాగే డిపాజిటరీస్. ఇండియాలో డిపాజిటరీస్ ఎవరండి? పేర్లు వినే ఉంటారు చాలా మంది, ఆ డిఫరెన్స్. సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. ఈ వీళ్ళు మనకి ఇండియాలో డీమ్యాట్ అకౌంట్స్ వీళ్ళ అండర్లో మెయింటైన్ అవుతుంటాయి. బాబు పాయింట్ అర్థమైందా? దయచేసి ఇక్కడ నుంచి ఎప్పుడు చెప్పొద్దు. డీమ్యాట్ అకౌంట్ ఎవడేస్తాడండి? జెరోదా డిపి ఇస్తుంది. జెరోదా ట్రేడింగ్ మెంబర్ ఎవడు? డీమ్యాట్ అకౌంట్. జెరోదా డిపి, అప్స్టాక్ డిపి, ఎంజిన్ బ్రోకింగ్ డిపి. మీకు ఆ డిఫరెన్స్ తెలియదు. ఓకే, అన్నీ ఒకటే ఇస్తే ఓపెన్ 3-in-1 అకౌంట్ అంటారా? డిఫరెంట్ లీగల్ ఎంటిటీస్, డిఫరెంట్ లైసెన్సెస్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. రండి వీటి కోసం ఒకసారి సింపుల్గా హైరేజ్ రాద్దాం. సో ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ ఏంటండి? ఎన్ఎస్సి బిఎస్సిని ఏమంటామండి ఇండియాలో? ఎన్ఎస్సి బిఎస్సి అండర్లో జిరోదా వాడు లైసెన్స్ తీసుకుంటాడు. జిరోదా వాడిని ఏమంటాం ఇక్కడ? ట్రేడింగ్ మెంబర్ ఆర్ స్టాక్ బ్రోకర్ అంటాం. ఓకే, స్టాక్ బ్రోకర్. ఎన్ఎస్సి బిఎస్సిని ఏమంటామండి? ఎన్ఎస్సి బిఎస్సి ట్రేడింగ్. మనము ట్రేడింగ్ అకౌంట్తో సిడిఎస్ఎల్ ఏమైనా చేయగలుగుతామా? ట్రేడింగ్ అకౌంట్ మన చేతిలో ఉంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో బై అండ్ సెల్ చేయాలి. సో ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్. ఓకే, జిరోదా స్టాక్ బ్రోకర్. ఓకే, వీడు ఏ అకౌంట్ ఇస్తాడండి? జిరోదా వాడు ఇక్కడ స్టాక్ బ్రోకింగ్ లైసెన్స్ తీసుకుంటూ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాడు. ట్రేడింగ్ అకౌంట్లో ఏం చేయొచ్చండి? బై అండ్ సెల్ చేయొచ్చు. మళ్ళీ ఆ బై చేసే షేర్స్ స్టోరేజ్ జరగాలంటే ఏ అకౌంట్ కావాలి? డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అంటే ఫుల్ నేమ్ ఏంటండి? డీమ్యాటరైజేషన్ అకౌంట్. అంటే ఎలా అయితే బ్యాంక్ అకౌంట్ అంటే స్టోరేజ్ ఆఫ్ మనీ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్, డబ్బులు దాచుకోవడం కోసం ఎలా అయితే బ్యాంక్ అకౌంట్ అవసరమైందో, షేర్స్ దాచుకోవడం కోసం స్టోరేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్ ఇస్ కాల్డ్ డీమ్యాట్ అకౌంట్. ఓకే, డీమ్యాటరైజేషన్ అకౌంట్ అంటాం ఫుల్ నేమ్. డీమ్యాట్ అకౌంట్ దేనికోసం అండి? ప్యూర్లీ బాబు డీమ్యాట్ అకౌంట్ మీ అకౌంట్లో మీ దగ్గర ఉంటే బై అండ్ సెల్ చేయొచ్చా? మీ దగ్గర ఓన్లీ సిడిఎస్ఎల్ డీమ్యాట్ ఉంటే బై అండ్ సెల్ చేయొచ్చండి. సిడిఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్ అంటే స్టోరేజ్ మాత్రమే జరిగిద్ది. అర్థమైందా? రండి, ఈ డీమ్యాట్ అకౌంట్ కూడా మనకి ఎవడిచ్చాడండి? ఇక్కడ జిరోదా వాళ్ళే ఇస్తారు. బట్ వీళ్ళని స్టాక్ బ్రోకర్స్ అందాం. ఇక్కడ డిపాజిటరీ పార్టిసిపెంట్స్. ఈ జిరోదా వాడు డిపాజిటరీ పార్టిసిపెంట్స్ మనతో ఎవరి దగ్గర లైసెన్స్ తీసుకుంటే మనకు డీమ్యాట్ అకౌంట్ ఇచ్చాడండి? ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్. వీళ్ళని ఏమంటామండి ఇండియాలో? ఫ్రెండ్స్ ఈ పాయింట్ అర్థమైందా? ఫ్రెండ్స్ ఈ పాయింట్ అర్థమైందండి? ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఈ హైరర్కీ మిస్ అవ్వద్దా? డీమ్యాట్ వేరు, ట్రేడింగ్ వేరు. డీమ్యాట్ ఎంటిటీస్, లీగల్ ఎంటిటీస్ వేరు, ట్రేడింగ్ లేని. 2 జిరోదా వాడే ఇస్తాడు, 2 ఎంజిన్ బ్రోకింగ్ కూడా ఇస్తాడు, 2 అప్ స్టాక్స్ వాళ్ళే ఇస్తారు. అందుకోసమే మనం ఏమంటాం?
డీమ్యాట్ అకౌంట్ ఎవడు ఇచ్చాడంటే స్టాక్ బ్రోకర్ డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడు. క్లారిటీ అర్థమైందా? సో మీరు డీమ్యాట్ అకౌంట్ కోసం సెపరేట్ అంటే డాక్యుమెంటేషన్ ఏమైనా ఇస్తారా? ఒకే డాక్యుమెంట్తో 2 అవుతాయా? సేమ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ముందు డీమ్యాట్ ఆ డాక్యుమెంట్తో డీమ్యాట్ ఓపెన్ చేస్తాడు, అదే డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఎన్ఎస్సి బిఎస్సిలో మెంబర్షిప్ ద్వారా ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాడు. సో మనం ఈ రెండింటిలో రియల్ లైఫ్లో ఎప్పుడు ఏది లాగిన్ అవుతామండి? డీమ్యాట్ 16 డిజిట్స్తో ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్ ఏదో ఆల్ఫాబెట్స్తో న్యూమరికల్తో కంబైన్గా ఇస్తాడు. ఈ రెండింటిలో మనం రియల్ లైఫ్లో ఎప్పుడు ఏది లాగిన్ అవుతామండి? ట్రేడింగ్ అకౌంట్, ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ అయితే ఒకవైపు డీమ్యాట్ అకౌంట్, ఇంకోవైపు బ్యాంక్ అకౌంట్ అటాచ్ అయి ఉంటాయండి. మీరు బై అండ్ సెల్ చేయాలన్నా, కస్టమర్ కేర్కి కాల్ చేసి కాల్ అండ్ ట్రేడ్ చేయాలన్నా, డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, డబ్బులు విత్డ్రా చేయాలన్నా, లాస్ అండ్ ప్రాఫిట్ చూడాలన్నా A to Z ఎంతో జరుగుతాయండి ట్రేడింగ్ అకౌంట్తో జరుగుతాయి, డీమ్యాట్ అకౌంట్తో పని లేదు. ఇక్కడ నేనేం చెప్పలా, ఓకే, ఏం లేదు అక్కడ. 2 డీమ్యాట్ అకౌంట్ కూడా స్టాక్ బ్రోకర్ ఇస్తా ఉంటారు, వాడు ఎవడు బాబు జెరోదా వాడు DPO లైసెన్స్ అని ఇస్తాను, అదే చెప్తున్నాం. డీమ్యాట్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ మై ఫ్రెండ్ స్టోరేజ్ కోసం మాత్రమే. మనం ఎప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ అయ్యే ట్రేడ్ చేస్తామండి. ఈ రోజు కొని ఈ రోజు అమ్మారు అనుకోండి, లాస్ ఆఫ్ ప్రాఫిట్ అకౌంట్లోకి వస్తాయి, ప్రాబ్లమే లేదు. ఓకే, కానీ ఈ రోజు షేర్స్ కొన్నారు, అమ్మలేదు, ఇప్పుడు అవి ఏంటంటే కంపల్సరీ స్టోరేజ్ అవ్వాలా? అవ్వండి. ఈ రోజు 9 మార్కెట్ ఓపెన్ అయ్యాక 10,000 రూపాయలు స్టాక్ కొన్నారండి, అమ్మలేదు, ఇప్పుడు ఆ షేర్స్ ఎక్కడ స్టోరేజ్ అవ్వాలా? అవ్వండి. అంతే కదా. ట్రేడింగ్ అకౌంట్లో స్టోరేజ్ ఉంటుందా ఫ్రెండ్స్? ట్రేడింగ్ అకౌంట్లో స్టోరేజ్ ఉంటుందా? ఉండదు. అవి ఎక్కడికి వెళ్తాయండి? మీరు ఆ షేర్స్ 1 year 2 years 5 years ఉండాలంటే డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. సరే, డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ అయ్యే కదా అని చెప్పి ప్రతిరోజు వెళ్ళి డీమ్యాట్ అకౌంట్లో ఉన్న లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉందా? అవ్వద్దు. ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ అయితే ఒకవైపు డీమ్యాట్ హోల్డింగ్స్ పోర్ట్ఫోలియో అని చెప్పి మీ షేర్స్ అన్ని కనిపిస్తాయి. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలన్నా సరే ఏ అకౌంట్ లాగిన్ అవ్వాలండి? మీరు ఏ అకౌంట్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలి? డీమ్యాటా ట్రేడింగా? ఓన్లీ ట్రేడింగ్. ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ అయితే ఒకవైపు డీమ్యాట్లో ఉన్న స్టాక్స్ కనిపిస్తాయి హోల్డింగ్స్లో, ఇంకోవైపు బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది, డబ్బులు విత్డ్రా చేయొచ్చు, ఓకే, యాడ్ చేయొచ్చు, షేర్స్ అమ్మొచ్చు, కొనొచ్చు, A to Z ట్రేడింగ్ అకౌంట్తో జరుగుతాయి. సో మీ ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ అయితే చెప్పండి. క్లారిటీ? నేను ఈ రెండింటి యొక్క యూసేజ్ మీకు చెప్పా. ట్రేడింగ్ అకౌంట్ బై అండ్ సెల్ కోసం, డీమ్యాట్ అకౌంట్ కేవలం స్టోరేజ్ కోసం. మనం A to Z అన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్ ద్వారానే చేస్తాం. టాపిక్ అర్థమైందండి ఫ్రెండ్స్? అర్థమైందా? డీమ్యాట్ అకౌంట్ బ్యాక్ డ్రాప్లో బ్యాక్ ఎండ్లో అలా ఉంటుంది, దాంతో పనే ఉండదు ఎప్పటికీ. స్టార్టింగ్ డేస్లో ఎవరైతే స్టాక్ మార్కెట్స్లోకి వస్తారో జనరల్గా వీళ్ళు అసలు ఈరోజు సమస్య ఏంటంటే ఫ్రీ డొమైన్ ఇండియాలో ఎంత ఉందంటే అన్లిమిటెడ్ ఫ్రీ డొమైన్ ఉంది. ప్రతి ఒక్కడు అనలిస్ట్ ఇండియాలో ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. ఇక్కడ సమస్య ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. చాలా వింటూ ఉంటారు. ఏంటి ఇప్పుడు నేను చెప్పే చూడండి, NSE, BSE, CDSL, NSDL, ఓకే, ఆ తర్వాత MCX, NCDX, ఓకే, నిఫ్టీ, సెన్సెక్స్. కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు ఏంద్ర బాబు ఇన్ని వర్డ్స్ ఉన్నాయి, అసలు ఏంది అసలు యూజ్ అవుతుంది అని. కొంతమంది 3-4 months అవుతుందా సరే ఇప్పటికీ కన్ఫ్యూజన్. CDSL, NSDL ఏం చేస్తూ ఉంటాయి, MCX, NCDX, IMC ఏం చేస్తూ ఉంటాయి, ఇటువైపు NSE, BSCలు ఏంటి మరి, ఈ NSE, BSCలు ఉండగా మళ్ళీ MCX, NCDX ఏంటి, అవేం ఎక్స్చేంజెస్, ఇటువైపు ట్రేడింగ్ అకౌంట్ ఏంటి, డీమ్యాట్ అకౌంట్ ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. ఇదండి 2-3 months అనే చాలా మందికి, ఇప్పుడు కొంతమందికి అయితే ఇయర్లో అవుతుంది, ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. కొంతమంది స్టాక్ మార్కెట్కి వచ్చి 1 year 2 years అయినా వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే ఏమనుకుంటున్నారంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసాం, బై అండ్ సెల్ వచ్చేసింది, ఇంక అంతా వచ్చేసింది. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. మన క్లాసెస్ అందుకోసమే చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. ఒకసారి మన క్లాస్ ఒకసారి ఒక టాపిక్ విన్నారనుకోండి, లైఫ్లో మనం దానిపైన డౌట్ ఉండదు. మీరు ఇంకొకరు చెప్పే స్టేజ్లో ఉంటారు తప్ప చెప్పించుకునే అవకాశం అయితే మీకు ఉండదు. అందుకే క్లాసెస్ చాలా సింపుల్ వేలో డిజైన్ చేసామండి. ఏదో జాయిన్ అయ్యారు కదా అని చెప్పి ఫస్ట్ డేలోనే ఇదిగో ఇక్కడ కొనండి అక్కడ అమ్మాయి రోజు డబ్బులు వస్తాయి సోది చెప్పదలుచుకోలేదు. అలా చెప్పినా సరే వర్కౌట్ అవ్వదు. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టలేదండి అంటే 10 నిమిషాల్లో మీకు అన్నీ చెప్పి సాటిస్ఫై చేయడానికి. మన క్లాసెస్ ఇది ఒక కోర్స్ మై ఫ్రెండ్స్, 60 hours కోర్స్ ఇది. సో దయచేసి ఓపిక్గా స్టెప్ బై స్టెప్ వినడానికి ప్రయత్నించండి. నా ప్రతి క్లాస్ కూడా మీ రియల్ లైఫ్ని ఎంతో కొంత చేంజ్ చేస్తూ ఉంటుంది. రండి వెళ్దాం. సో మై ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటారు. ఇప్పుడు చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కటి. నిఫ్టీ, సెన్సెక్స్ని ఏమంటారు? స్టార్టింగ్ డేస్లో లాట్ ఆఫ్ డౌట్స్ ఉంటాయండి, ఇవన్నీ క్లారిఫై అవ్వాలి. బాబు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ని ఇండియాలో ఏమంటామండి? ఒకటిగా చెప్పితే ఇండెక్స్, రెండుగా చెప్పేటప్పుడు ఏమనాలి? ఇండెక్సెస్ అనాలా? ఇండిసెస్. నిఫ్టీ, సెన్సెక్స్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండి. నిఫ్టీ, సెన్సెక్స్ స్టాక్ ఎక్స్చేంజెసా? ఇండిసెస్.
ఇది చూసారనుకోండి మీకు ఏం తెలుస్తుంది, నిఫ్టీ చూసారనుకోండి ఏమర్థమైంది, ఓవరాల్గా మార్కెట్ పాజిటివా నెగిటివా అది అర్థమైంది, అంతకుమించి ఇంకేం అర్థమైద్దా. ఓకే రండి. రెండోది మై ఫ్రెండ్స్, ఎన్ఎస్సి బిఎస్సి వీటిల్లో ఏమంటామండి, ఇప్పుడు చెప్పండి మనకు డైలీ ఎన్ఎస్సి బిఎస్సితో పని ఉంటుందా, నిఫ్టీ సెన్సెక్స్ ఏదో ఒకటి చూస్తే సరిపోద్దా, మనకు డైలీ ఎన్ఎస్సి బిఎస్సి పని ఉంటుందండి. ఎందుకు బాబు వాటితో ఏం పని, మనకు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్ రోజు వెళ్ళి బైసెల్ చేసుకోవటమే. ఎన్ఎస్సీలో ఏం జరిగింది అది పక్కన పెట్టండి, మనం డైలీ ఏం చూడాలండి, నిఫ్టీ సెన్సెక్స్ ఎన్ఎస్సి బిఎస్సియా, డైలీ బేసిస్లో మార్కెట్ యాక్టివిటీ కోసం ఏం చూడాలండి, ఎన్ఎస్సి బిఎస్సియా నిఫ్టీ సెన్సెక్సా, ఎన్ఎస్సి బిఎస్సి ఏం చూడం, నిఫ్టీ సెన్సెక్స్ చూస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఇంకొన్ని ఉంటారు బాబు, ఎంసీఎక్స్ ఎన్సిడిఎక్స్ విన్నారండి పేర్లు. ఎలా అయితే షేర్స్ కోసం ఇండియాలో ఈక్విటీ ఎక్స్చేంజెస్ ఉంటాయా, క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, మెంథాల్ ఆయిల్, కార్డ్మోమ్ ఇట్లాంటి వాటి కోసం కమోడిటీ ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి. ఓకే, కమోడిటీ మార్కెట్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్, సిల్వర్ ఇవి కూడా. వాటి కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 ఎక్స్చేంజెస్ ఉన్నాయి కమోడిటీ కోసం, బట్ ది బెస్ట్ 2 మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, నేషనల్ కమోడిటీ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్, ఇవి కమోడిటీ ఎక్స్చేంజ్. ఎలా అయితే మనం షేర్స్లో బైసెల్ చేస్తామో కమోడిటీ ఎక్స్చేంజెస్ కూడా ఇండియాలో ఉంటాయంటే వాటిలోకి వెళ్ళి కమోడిటీస్లో బైసెల్ చేసుకోవచ్చు. బాబు అర్థమైందా, రేపు ఎవడైనా ఎంసీఎక్స్ ఎన్సిడిఎక్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారా, రేపు ఎవడో వచ్చి ఎంసీఎక్స్లో నేను ట్రేడ్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారా, మీరు ఎలా షేర్స్ కొంటారు, షేర్స్ అమ్ముకుంటారు, వాడు కమోడిటీలో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, లెడ్, అల్యూమినియం, జింక్, కాపర్, నికిల్ ఇట్లాంటి వాటిల్లో బైసెల్ చేయాలనుకున్నప్పుడు ఎంసీఎక్స్ ఎన్సిడిఎక్స్ సేమ్ జీరోదాలోనే వాడు కూడా అసలు లైసెన్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజు డీమ్యాట్ అకౌంట్ యొక్క యూసేజ్ ఏంటండి బాబు, డీమ్యాట్ అకౌంట్ యూసేజ్ ఏంటి, జస్ట్ స్టోరేజ్ బాబు, అంతకు మించి ఏం జరుగుతుందా, జస్ట్ స్టోరేజ్ జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ట్రేడింగ్ అకౌంట్ యొక్క యూసేజ్ ఏంటండి, ట్రేడింగ్ అకౌంట్లో ఏం జరిగిద్దండి, ట్రేడింగ్ అకౌంట్లో స్టోరేజ్ జరగదు బాబు, మీ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఉంటే సో ముందు జెరోదా అబ్స్టాక్ వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి లింక్ ఏర్పాటు చేసి ట్రేడింగ్ అకౌంట్ ఇస్తారు. సో మనం A to Z లాగిన్ అంతా ట్రేడింగ్ అండి. ఇండియాలో సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ వాళ్ళని ఏమంటామండి, వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ అండర్లో ఓన్లీ ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ జరిగింది, డిపాజిటరీస్ అంటే స్టోరేజ్ జరిగింది. ఇక్కడ డిపాజిటరీస్ అండర్లోనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనకి ఇస్తారు. ఇక్కడ ఓన్లీ స్టోరేజ్, వీళ్ళు ఓన్లీ స్టోరేజ్ మాత్రమే చేస్తారు, ఇంకేమీ చేయరు. బాబు ఈ పాయింట్స్ అర్థమైనాయా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు బాబు. ఈరోజు రేపు జస్ట్ వార్మప్ మ్యాచెస్ అంటే వార్మప్ క్లాసెస్, బట్ డీప్ క్లాసెస్ అండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి కోసం తెలుసుకోకుండా జర్నీ స్టార్ట్ చేసేయచ్చండి ఫ్రెండ్స్, వీటి కోసం ఏమీ తెలుసుకోకుండా ఇండియన్ స్టాక్ మార్కెట్లో జర్నీ స్టార్ట్ చేసేయచ్చా, చాలా ఇంపార్టెంట్. ఓకే బాబు ఏం పాయింట్స్ అండి, పాయింట్స్ అంటే రండి, ఇప్పుడు 25,000 పాయింట్స్ ఉన్నాయి కదా, వాల్యూ అండి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 25,000 పాయింట్స్ ఉందా, ఓకే, ఇది 1000 పాయింట్లతో స్టార్ట్ అయింది. 1000 పాయింట్లు అంటే పాయింట్ ఎట్లా అంటే సపోజ్ అనుకుందామండి, ఇప్పుడు ఒక 10 మంది కలిసి ఒక ఫండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు 10 మంది 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, ఈ 10 మెంబర్స్ కలిసి ఒక ఫండ్ క్రియేట్ చేశారు. ఈ 10 మెంబర్స్లో ఒక వ్యక్తి ఓకే 10,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేశాడు, ఇంకో వ్యక్తి 2,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేశాడు, ఇంకో వ్యక్తి 5,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేశాడు, ఇంకో వ్యక్తి 1,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేశాడు, ఇంకో వ్యక్తి 8,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళందరూ కలిసి ఒక 1,00,000 రూపాయలు ఫండ్ క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్ ఓకే, ఒక కంపెనీ అనుకుందాం, ఇది XYZ కంపెనీ ఎట్లా కదా. ఇప్పుడు అందరికీ ఒకే వెయిటేజ్ ఇస్తామా, ఎవరికి ఎక్కువ కంట్రిబ్యూషన్ ఎక్కడ వాల్యూ ఉందో మార్కెట్ వాల్యూ వాడికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తామా. సపోజ్ XYZ స్టాక్స్ ఒక 10 స్టాక్స్ ఒక ఇండెక్స్ ఏర్పాటు చేస్తాం, ఒక స్టాక్ మార్కెట్ వాల్యూ 10,000, ఒక స్టాక్ మార్కెట్ వాల్యూ 2,000, ఒక స్టాక్ మార్కెట్ 5,000. ఇప్పుడు చెప్పండి అందరికీ ఈక్వల్ వెయిటేజ్ ఇస్తామా, ఎవరికి ఎక్కువ ఉందో వాడికి ఇస్తామా. అదేవిధంగా సో ఈ 1 lakh వీడికి 10% ఇచ్చాము వెయిటేజ్, వీడికి 2% ఇచ్చాము, వీడికి 5% ఇచ్చాము, ఇట్లా మొత్తం 10 స్టాక్స్ ఒక వెయిటేజ్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఈ స్టాక్స్ గ్రౌండ్లో వ్యాపారాల్లో ఉన్నాయి, బిజినెసెస్ చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు సపోజ్ ఈ XYZ స్టాక్ లాస్ట్ ఇయర్ 10,000 ఉంటుంది, వ్యాపారం పెరిగింది, ఈ స్టాక్ 20,000 అయింది.
ఈ 2,000 రూపాయల స్టాకు 5,000 అయింది, 5,000 రూపాయల స్టాకు 3,000 అయింది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఈ 10 స్టాక్స్ లో వాల్యూ గ్రోత్ జరిగేటప్పుడు ఇండెక్స్ కూడా గ్రోత్, ఈ వాల్యూ 1,00,000 రూపాయలు కూడా గ్రోత్ అవుతా అవదా? సబ్జెక్ట్ అర్థమైందా? 10,000 రూపాయలు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు వెయిటేజ్ ఇండెక్స్, ఆ 10,000 రూపాయల కంపెనీ మార్కెట్ గ్రౌండ్ లో 20,000 రూపాయలు అయింది అనుకోండి. ఇప్పుడు అన్ని కంపెనీస్ నెక్స్ట్ ఇయర్ కి ఒక 20% పెరిగాయి అనుకోండి, ఈ 1,00,000 రూపాయలు వెయిటేజ్ ఎంతకి వెళ్ళిపోద్దండి? 1,00,000 రూపాయలు ఫండ్ ఎంతకి వెళ్ళిపోద్దండి నెక్స్ట్ ఇయర్? అర్థమవుతుందా? సేమ్ అదే విధంగా 1995 లో 1000 పాయింట్స్, అప్పట్లో 50 కంపెనీల యొక్క కుములేటివ్ గా 1000 పాయింట్స్ తో కంట్రిబ్యూట్ చేసి ఇండెక్స్ ఏర్పాటు చేశారు. ఓకే, ఆ 1000 పాయింట్స్ ఇప్పుడు 25,000 అయింది అంటే అందులో ఉన్న స్టాక్స్ అన్ని ఏమై ఉంటాయండి? ఆ 1000 పాయింట్స్ 25,000 అయింది అంటే అందులో ఉన్న స్టాక్స్ అన్ని భయంకరంగా పెరిగితాయి కదా, ఇది వాల్యూ పెరిగింది. ఇప్పుడు నిఫ్టీ ఇండిపెండెంట్ 50 స్టాక్స్ యొక్క కుములేటివ్ వాల్యూ అండి. నిఫ్టీ అనేది ఇండిపెండెంట్ 50 స్టాక్స్ యొక్క కుములేటివ్ వాల్యూనా? 50 స్టాక్స్ ఈ రోజు భయంకరంగా పడ్డాయనుకోండి, నిఫ్టీ ఏమైపోద్దండి? ఈ రోజు 9 మార్కెట్ ఓపెన్ అయ్యిందండి, 50 పాయింట్స్ భయంకరంగా పడితే నిఫ్టీ ఏమైపోద్దండి? 50 పాయింట్స్ భయంకరంగా పెరిగాయనుకోండి, ఏమవుతుంది? పాజిటివ్. ఈ పాయింట్స్ నథింగ్ బట్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ 25,050 పాయింట్లు ఉందండి. ఈ రోజు మార్కెట్ ఈ 50 స్టాక్స్ యొక్క కుములేటివ్ చెప్పా కదా, వెయిటేజ్ ఇచ్చాం కదా, 100 పాయింట్లకి ఎవడైనా ఎంత వెయిటేజ్, ఆయా స్టాక్స్ పర్సంటేజ్ పడేటప్పుడు ఇక్కడ పాయింట్స్ అప్డేట్ అవుతాయి. సపోజ్ 25,050 ఉంది, ఈ 50 స్టాక్స్ మొత్తం పడి ఒక యావరేజ్ కుములేటివ్ వచ్చింది. నిఫ్టీ మైనస్ 150 పాయింట్లు అయింది. 150 పాయింట్లు అంటే అంతకుముందు ఎంత ఉంటుంది? అంతే కదా, 25,200 నుంచి 25,050. ఇక్కడ పక్కన ఇలా అప్డేట్ చేస్తాడు. అంటే నిన్న క్లోజింగ్ ఎంత అండి? ఎగ్జాంపుల్ నిన్న 20,200, ఈ రోజు ఉదయాన్ని ఓపెన్ అవగానే 25,050, పక్కన ఏమేస్తాడండి? -150 పాయింట్స్. ఈ -150 పాయింట్స్ అవ్వడానికి ఎవరు ప్రోత్సాహం జరిగిందండి? ఆ 50 స్టాక్స్ మొత్తం ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయి కదా, అవి నిఫ్టీ 50లో కనిపిస్తాయి. సో ప్రతిరోజు అంతకుముందు క్లోజింగ్ బేస్ చేసి ఈ 50 స్టాక్స్ యొక్క కుములేటివ్ ఇండెక్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో 150 పాయింట్లు డౌన్ అయిందంటే మెజారిటీ స్టాక్స్ నిఫ్టీ 50లో ఏమై ఉంటాయండి? బాబు ఈ రోజు 9 ఓపెన్ అవగానే ఎగ్జాంపుల్ 150 పాయింట్లు మైనస్ ఉందంటే మెజారిటీ స్టాక్స్ ఏమై ఉంటాయండి? ఫాల్. అదేవిధంగా రేపు ఎప్పుడో భయంకరంగా పెరిగింది అనుకోండి, మెజారిటీ స్టాక్స్ పాజిటివ్. అంటే నిఫ్టీ 50ని ఎవరు మూవ్ చేస్తూ ఉంటారండి? నిఫ్టీ 50 అంటే అర్థం ఏంటి బాబు? 50 స్టాక్స్ యొక్క కుములేటివ్ ఏంటండి? వాల్యూ అది. సో నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ పెరిగాయి, మార్కెట్ పాజిటివ్. నిఫ్టీ 50 భయంకరంగా స్టాక్స్ పడే, మార్కెట్ నెగిటివ్. ఇట్లా పాయింట్స్ మైనస్ అండ్ ప్లస్ అని అప్డేట్ చేస్తూ ఉంటారు డైలీ బేసిస్ లో. ఓకే, అర్థమైందండి? రండి వెళ్దాం. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, కమోడిటీ కరెన్సీ మార్కెట్ లో ఏదైనా డబ్బులు సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా, పే చేయకూడదండి? ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారా, పే చేయరండి? ఇండియాలో మీరు ఏం చేసినా ట్యాక్స్ బాబు. ఓకే, కమోడిటీ, కరెన్సీ, ఈక్విటీ, ఇంట్రాడే, డెరివేటివ్ అన్ని డెలివరీ అన్నిటికీ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, సో వీటిని ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ అంటాం. వీటిపైన మనం 2 hours డీప్ క్లాస్ ఉంటుంది. అసలు ఇండియాలో ఏ ఛార్జెస్ వేస్తారు, ఎంత పర్సెంటేజ్, 1,00,000 రూపాయలు ట్రేడ్ చేస్తే ఎంత బ్రోకరేజ్ ఛార్జెస్ అవుతాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే ఎంత ఛార్జెస్ అవుతాయి, ఇవన్నీ కూడా డైలీ బేసిస్ లో ఓకే వెళ్తూ ఉంటాయండి. రండి వెళ్దాం ఒకసారి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. ఇండియాలో మీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఒక 6 ఛార్జెస్ ఉంటాయి బాబు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సెస్, బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఛార్జెస్, ఇవన్నీ పే చేయాల్సింది. అండ్ ఫస్ట్ వన్ మై ఫ్రెండ్స్, బ్రోకరేజ్. ఓకే, ఇది ఒక్కటే బ్రోకర్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆఫర్లు ఇస్తాడు. కొంతమంది 0 అంటాడు, కొంతమంది 20 రూపీస్ అంటే వాడి ఇష్టం. రెండోది ఏంటండి? STT, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అదేవిధంగా కమోడిటీస్ అయితే CTT, కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది. ఇది ఎవరి కోసం అండి? ఈక్విటీస్కి అయితే STT, కమోడిటీలో ట్రేడ్ చేస్తే CTT. ఓకే, ఇది ఈక్విటీ కోసం. ఓకే, STT ఫుల్ నేమ్ ఏంటండి? STT ఫుల్ నేమ్ ఏంటండి? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అదే కమోడిటీలో ట్రేడ్ చేశారనుకోండి, కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చేస్తారండి. ఇది కమోడిటీస్ కోసం. ఓకే అండి, నెక్స్ట్ ఏ ట్యాక్స్ ఉంటుందండి? తర్వాత మై ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఆర్ టర్న్ ఓవర్ ఛార్జ్ ఉంటుందండి. ఓకే, అంటే ఇది ఎక్స్చేంజెస్కి వెళ్ళిపోతే ప్రతిరోజు మీరు ట్రేడ్ చేస్తారు కదా, దానిపైన ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఆర్ టర్న్ ఓవర్ ఛార్జ్ అంటామండి. ఏం చేసినా మీరు ఇవ్వాల్సిందే. ఓకే, ఆ తర్వాత మై ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ GST. నెక్స్ట్ ఏం పే చేయాలండి? GST తగులుతుంది.
ఆ తర్వాత సెబీ కూడా నిద్రపోతుంది అప్పుడప్పుడు, వాడికి కూడా ఇవ్వాలి. ఓకే, సెబీ టర్న్ ఓవర్ ఫీజు ఉంటుంది. ఆరోది ఏంటండి? స్టాంప్ డ్యూటీ. ఇప్పుడు చెప్పండి, మీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఇవన్నీ కట్టాలా కట్టకూడదండి? అంటే మీకు లాస్ వస్తే ఫ్రీ, లాభాలు వస్తే కట్టండి అని ఉంటాయి. ఆ బ్రోకరేజ్లో ఆఫర్లు ఉంటాయి. మిగతా 5 ఛార్జెస్ ఏంటండి? చచ్చినట్టు కట్టాల్సిందే. మీకు డీప్ క్లాస్ ఉంటుంది, బట్ టెర్మినాలజీ వరకు చూడండి. మనకు ఛార్జెస్ కూడా మీరు ఇవి బై చేసేటప్పుడు పే చేయాలి, సెల్ చేసేటప్పుడు పే చేయాలి. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ ఛార్జెస్ అనేవి ఇండియాలో స్టాక్ మార్కెట్లో కమోడిటీ, కరెన్సీ, రకరకాల సెగ్మెంట్లో ట్రేడ్ చేసేటప్పుడు కంపల్సరీ పే చేయాల్సిందే. దిర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఈ ఛార్జెస్ అన్ని బై అండ్ సెల్ రెండు వైపులు పే చేయాలి. ఈ ఛార్జెస్ అన్ని పే చేస్తూ వచ్చే లాభం ఇవన్నీ పే చేయాల్సిందే. బై చేసేటప్పుడు పే చేయాలి, సెల్ చేసేటప్పుడు పే చేయాలి. పే చేసాక ఏదైతే మిగులుతుందో కదా లాభాలు నష్టాలు, అవి కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఏంటండి టాక్సేషన్ లో చూపించాలి. చూపిస్తారా చూపించరా? 5,000 10,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటే ప్రాబ్లం లేదు, మన క్లాస్ ఉంటుంది జీప్గా. కేవలం ప్రాఫిట్స్ చూపించవచ్చా, లాస్ చూపించడం ద్వారా కూడా బెనిఫిట్ అవ్వచ్చండి? కేవలం ప్రాఫిట్సే చూస్తారా, లాసెస్ చూపించడం ద్వారా కూడా బెనిఫిట్ అవ్వచ్చు? లాసెస్ చూపించడం ద్వారా కూడా బెనిఫిట్ అవ్వచ్చు. చెప్తా మీకు ఎలా మేనేజ్ చేయాలి, ట్యాక్స్ స్ట్రక్చర్. మంచి లాభాల్లో ఉంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి ట్యాక్సెస్ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా పే చేసుకోవాలి, ఇవన్నీ మీకు క్లాసుల్లో వస్తాయి. బిఫోర్ దట్ ట్యాక్సెస్ చూద్దామండి. ట్యాక్సెస్ ఇండియాలో 2 వేస్లో జరిగింది. సో మనం ఈ స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్, కరెన్సీ మార్కెట్స్, ఏవైతే ట్రేడ్, మ్యూచువల్ ఫండ్లు, డెబెంచర్స్లో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, దానిపైన ఏ ట్యాక్స్ పే చేయాలండి? ఏ ట్యాక్స్ అండి? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కంపల్సరీ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇండియాలో ఎన్ని టైప్స్ ఉంటాయండి? 2 టైప్స్ ఉంటాయి బాబు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎన్ని టైప్స్ అండి ఇండియాలో? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, రెండవది ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఏంటండి, ఇండియాలో కంపల్సరీ ట్యాక్సెస్ అనేవి పే చేయాల్సిందే. ఓకే, ఒకటి ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, రెండోది ఏంటండి ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, ఓకే బాబు ఎల్టీసీజీ, ఎస్టీసీజీ కంపల్సరీ పే చేయాల్సిందే. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఓకే రండి. సో ఎవరైతే హోల్డింగ్ పీరియడ్, ఏంటండి హోల్డింగ్ పీరియడ్ అంటే మీ బై అండ్ సెల్ యొక్క హోల్డింగ్ పీరియడ్, ఓకే ఏదైతే ఉంటుందో, అన్ని లేటెస్ట్ బడ్జెట్లో కొన్ని చేంజ్ చేస్తారు బాబు అని చెప్తాను. హోల్డింగ్ పీరియడ్ అంటే బై అండ్ సెల్ యొక్క హోల్డింగ్ పీరియడ్ మోర్ దెన్ 12 months అయితే ఏంటంటే సబ్జెక్ట్ ఇక్కడ మోర్ దెన్ 12 months. ఓకే అంటే అబౌవ్ 12 months మీరు ఏ ట్యాక్స్ పే చేయాలండి? మీ హోల్డింగ్ పీరియడ్ కనుక బిలో 12 months ఉంటే మీరు ఎస్టీసీజీ ట్యాక్స్ పే చేయాలి. అదే మీ హోల్డింగ్ పీరియడ్ కనుక అబౌవ్ 12 months ఉంటే ఏ ట్యాక్స్ పే చేయాలండి? ఏంటి సార్ ఈ హోల్డింగ్ పీరియడ్ అంటే? మీ బై అండ్ సెల్ యొక్క టైం ఫ్రేమ్ బాబు. అంటే రండి, సపోజ్ మీరు May 2nd 2022లో టాటా మోటార్స్ ఓకే 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు. జూలై ఓకే 3rd 2022లో అదే టాటా మోటార్స్ 1,50,000 రూపాయలకి సెల్ చేశారు. అంటే ఇక్కడ బై చేశారు, ఇక్కడ సెల్. చెప్పండి బాబు, హోల్డింగ్ పీరియడ్ యొక్క టైం ఎంత అండి? 12 months అబోవా 12 months బిలోనా? ఈ హోల్డింగ్ పీరియడ్ యొక్క టైం ఎంత అండి? అది అబౌవ్ 12 months అండి. May 2nd 2020లో కొన్నారు, July 3rd 2022లో అమ్మారు. అబౌవ్ 12 months బిలో 12 months అండి అది. ఇప్పుడు చెప్పండి ఏ ట్యాక్స్ పే చేయాలండి? ఏ ట్యాక్స్ పే చేయాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు? ఆటోమేటిక్గా మీ బ్రోకింగ్ కంపెనీలు కూడా షీట్ వేసి ఇస్తాడు బాబు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. అది చూపిస్తే చాలు, మీకు ఛార్జ్ అండ్ ట్యాక్స్ వేసినప్పుడు చూపిస్తా. అది మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఏంటండి అర్థమవుతుందా? ఇచ్చేయాల్సింది. ఇక్కడ పెద్ద ఓకే సబ్జెక్ట్ ఏంటంటే, మొన్నటి వరకు ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత ఉంటుందండి ఇండియాలో? లేటెస్ట్ బడ్జెట్లో పెంచారు బాబు.
మొన్నటి వరకు ఇండియాలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన ఈ రోజు కొన్ని రేపు అమ్మిన 1 year లోపు కనుక కొన్నది కనుక అమ్మితే మొన్నటి వరకు ట్యాక్సేషన్ ఎంత ఉంటుందండి? మొన్నటి వరకు దీని ట్యాక్సేషన్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 15% కట్టేవాళ్ళమండి. ఎంత కట్టేవాళ్ళమండి? 15%. మనం మొన్నటి వరకు కూడా ఈ ట్యాక్స్ 15% ఉండేది. లేటెస్ట్ బడ్జెట్లో దీన్ని ఏం చేశారండి? లేటెస్ట్ బడ్జెట్లో దీన్ని ఏం చేశారు ఫ్రెండ్స్? అన్నీ మార్చి పారేశారు బాబు. ఓకే, ఇప్పుడు ఎంత అండి ఇది? అది వేరు ఇది వేరు. లేటెస్ట్ బడ్జెట్లో ఒకప్పుడు 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్, ఇప్పుడు ఎంత చేశారండి దాన్నే? 20%. సపోజ్ మీరు 2022లో ₹1,00,000 కొని 2024 జూలైలో 1,50,000కి అమ్మారనుకోండి, ఇప్పుడు ఏ ట్యాక్స్ పే చేయాలండి? రండి బాబు. 2022లో ₹1,00,000 కొని 2024లో అమ్మారనుకోండి, ఇప్పుడు చెప్పండి ఏ ట్యాక్స్ పే చేయాలండి? ఎల్టీసీజీ కూడా 2004లో చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు లాంచ్ చేశాడు. ఒకప్పుడు ఫ్రీ ఇచ్చాడండి. ఎస్టీడీ పే చేసే వాళ్ళందరూ ఎల్టీసీజీ ఫ్రీ అని చెప్పాడు. మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2018లో స్టార్ట్ చేసింది. 10% కట్టాలంటారు బాబు, 1,00,000 దాటదని. ఇప్పుడు కొంచెం పెంచేశారు. ఇప్పుడు ఏంటండి, ఎంత కట్టాలండి? మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇండియాలో ఏంటండి? మొన్నటి వరకు 1,00,000 ఉండేది, ఇప్పుడు అబౌవ్ 1.25 lakh దాటింది అనుకోండి, ఎంత కట్టాలని ట్యాక్స్? మొన్నటి వరకు 1,00,000 దాటితే 10% కట్టండి అన్నారు. ఇప్పుడు ఏంటండి దాన్ని కొంచెం మార్చారు బాబు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు అందరికి అర్థమయ్యే ఉండాలి, ఇండియాలో ట్యాక్స్ ఆల్రెడీ కడుతున్న వాడి దగ్గరే దోచుకుంటున్నారా, ఇంకేం జరుగుతుందండి బాబు? ఇండియాలో ట్యాక్సెస్ అనేవి ఆల్రెడీ పే చేస్తున్న వాళ్ళ దగ్గరే దోచుకోవటం. ఓకే, పే చేస్తున్న వాళ్ళ దగ్గర దోచుకుంటూ, అండ్ ఇండియాలో ప్రెసెంట్ గవర్నమెంట్స్ ఎట్లా అయిపోయాయంటే అందరి దగ్గర ట్యాక్సులు గుంజాయి. ఎవరికి లేని వాడికి ఇల్లు ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఫ్రీ బీస్ అన్ని ఇవ్వడం కోసం భయంకరంగా ట్యాక్స్ స్ట్రక్చర్లో ఈరోజు జిఎస్టీ అనేది కొన్ని లక్షల కోట్ల కలెక్షన్ జరిగిపోతుంది ప్రతి విషయంలో. ప్రెసెంట్ అయితే ఇది ఉంది బాబు, లేటెస్ట్ బడ్జెట్ రూల్స్ ఇవి. ఓకే, మొన్నటి వరకు ఉన్న రూల్స్ లేటెస్ట్ బడ్జెట్లో చేంజ్ చేసింది ఆమె. ఓకే, ప్రెసెంట్ ఇండియాలో ట్యాక్సెస్ అనేవి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్సెస్ ఏంటండి, బర్డనా లేదంటే సింపులా బాబు? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ట్యాక్సెస్ ఏంటండి? సంపాదించేదే చాలా తక్కువ అసలు స్టాక్ మార్కెట్లో. ఓకే, స్టాక్ మార్కెట్లో సంపాదించిందే చాలా తక్కువ. సరే ఏదో పాపం మిగులుతుందిరా బాబు అంటే వీడొచ్చి ఏం చేస్తాడండి? మొన్నటి వరకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మనం ఎంత కట్టేవాళ్ళం అండి? 15% కట్టేవాళ్ళం. ఇప్పుడు దాన్ని 20 చేశారు. ఇక్కడ ఏం లేదు, 10ని 12.5 చేశాడు, 25,000 పెంచాడు. ఎవరికి ఉపయోగం? ఇంతకుముందు 10 కట్టేవాళ్ళం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేస్తే వర్కౌట్ అయ్యేది మీకు చెప్దాం బాబు. ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాలో స్టాక్ మార్కెట్లో మీ లాసెస్ను కూడా చూపించవచ్చు అండి, ప్రాఫిట్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించవచ్చు. నేను ఎలా మేనేజ్ చేయాలో చెప్తే తద్వారా కొంత సేవచ్చు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీరు సంపాదించే ప్రతి అమౌంట్ కూడా ఇండియాలో స్టాక్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్స్లో, మ్యూచువల్ ఫండ్లో సంపాదించే ప్రతి అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఏంటండి చూపించాలా, చూపించకూడదా? లీగల్గా చూపించండి బాబు. చాలా మంది ఏముంది అని విడిచిపెడతారు, చూపించండి. అది లీగల్ ఇన్కమ్ అయిపోద్దండి, రేపు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా చూపించాలో మీకు చెప్దామండి, డీప్ క్లాస్లో వస్తాయి, ఛాన్స్ అండ్ ట్యాక్స్ అండ్ క్లాస్, అప్పుడు అన్నీ అర్థం అవుతాయి. సో ఇండియాలో ఒకటైతే అర్థం అవ్వాలి, మనం ఏం చేసినా ట్యాక్సేషన్ ఏంటండి? చాలా మంది ఒక డౌట్ అడుగుతుంటారు, సార్ ఈ ఛార్జెస్ అన్ని పే చేస్తున్నాం కదా సార్, ఈ బ్రోకరేజ్, ఎస్టీటీలు, ట్రాన్సాక్షన్ మళ్ళీ ట్యాక్సెస్ అవసరమా? వీటిని కాస్ట్ కింద మనం చూడాలి. బై చేసేటప్పుడు, సెల్ చేసేటప్పుడు ఈ ఛార్జెస్ పే చేయాలి, వచ్చే లాభ నష్టాలని ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ జనరేట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లేదంటే లాసెస్ చూపించి బెనిఫిట్ పొందే అవకాశం మార్కెట్లో ఉంటుంది. ఓకే బాబు, ఈరోజు చెప్పే టాపిక్స్ అర్థమైనాయా? సో ఈరోజు ఒక 10 minutes లేట్గా క్లాస్ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ డే చాలా మంది వచ్చేది ఉందని చెప్పి. ఓకే, సింపుల్ టాపిక్స్ మై ఫ్రెండ్స్. వార్మప్ అంటే మీరు మెయిన్ క్లాసెస్ డే 3 నుంచి డైరెక్ట్గా మెయిన్ క్లాసెస్లోకి మనం వెళ్దాం. అంతవరకు ఇవి వార్మప్ క్లాసెస్ బాబు. కానీ నేను ఈ 2 daysలో చెప్పే మెజారిటీ టాపిక్స్ బయట ఒక బేసిక్ కోర్స్గా డిజైన్ చేసి అమ్ముతారు. నేను అంత ఇంపార్టెన్స్ అండి ఈ క్లాసెస్. ఈ 2 రోజులు క్లాసెస్ అర్థమైతేనే నెక్స్ట్ డే 3 క్లాసెస్ మీకు సింపుల్గా అర్థమవుతాయి. ఓకే, క్లారిటీ? ఈ 2 రోజుల్లో ఈ రోజు చెప్పే క్లాస్ అయినా డౌట్స్ ఉన్నాయండి? చాలా టాపిక్స్ కవర్ చేసామండి. ఇక్కడ వరకు ఆఫ్ ద మై ఫ్రెండ్స్. అండ్ రేపు ఇంకా దీనికి డీప్ క్లాసెస్, కంటిన్యూషన్ క్లాసెస్ వెళ్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ రేపు జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా చాలా డీప్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ జరుగుతాయండి. ప్రతిరోజు క్లాస్ కూడా మీకు ఇంపార్టెంట్. దయచేసి ఆప్షన్ చేయకుండా క్లాసెస్ కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. అండ్
మార్నింగ్ బ్యాచ్లో ఉన్నారు కాబట్టి నాకు ఒక టైం చెప్పడం మ్యాక్సిమం ఏదైనా ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పాల్సి వస్తే ఎంతవరకు క్లోజ్ చేయాలండి క్లాసు? 9:05, 9:10 క్లోజ్ అయిపోద్ది. డైలీ 9:05 క్లోజ్ అయిపోద్ది క్లాసు. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్స్లో డెడ్ కేసులో ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చండి? నాకు ఒక క్లారిటీ వేస్తే అక్కడికి స్టాప్ అయిపోద్ది. ఓకే, లేదంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. సో 9:15, 9:10 అదే 9:05 to 9:15 వరకు క్లోజ్ అయ్యిద్దండి. బట్ మార్నింగ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద